గహనా కర్మణో గతి. హిందీ మూలం వేదమూర్తి తపోనిష్ట పండిత శ్రీరామశర్మ ఆచార్య. అనువాదం శ్రీమతి జి లక్ష్మి. హిందీ టీచర్, కుచ్చెళ్లపాడు ఉన్నత పాఠశాల, గుంటూరు జిల్లా. గహనా కర్మణో గతి. కర్మ మార్గము యొక్క మర్మము. భూమిక. కర్మ మార్గము నిస్సందేహముగా చాలా లోతైనది. ధర్మాత్ములకు దుఃఖము, పాపులకు సుఖము, సోమరులకు విజయము, ప్రయత్నశీలులకు అపజయము, వివేకవంతులకు ఆపద, మూర్ఖులకు సంపద, అహంకారులకు గౌరవము, సత్యశీలులకు తిరస్కారము లభించుట ఈ ప్రపంచంలో అనేక ఉదాహరణములుగా చూచుచున్నాము. కొద్దిమంది పుట్టుకతోనే వైభవం పొందుట, కొంతమంది జీవన పర్యాంతము దుఃఖము పొందుట జరుగుచున్నది. సుఖము మరియు విజయం పొందుటకు కావలసిన నియమములు పూర్తిగా నిర్ధారింపబడలేదు. పై విషయములను చూచినప్పుడు అదృష్టము, భగవతేచ్ఛ, కర్మ మార్గము మొదలగు వాని గురించి అనేక విధములైన ప్రశ్నలు, సందేహములు కలుగుచున్నవి. మన ప్రశ్నలకు, సందేహములకు ప్రాచీన పుస్తకముల ద్వారా లభించు సమాధానములతో ప్రస్తుత తర్కపూరితమైన యుగములో సరిపుచ్చకొనలేము. ఫలితముగా క్రొత్త తరముల వారు పాశ్చాత్య సిద్ధాంతముల వైపు దృష్టి మరల్చుకొనుచున్నారు. దానితో భగవంతుడు మరియు ధర్మము మోసమనియు, మనిషి పంచతత్వములతో తయారు చేయబడిననియు, అందువలన కర్మ ఫలితమును అందించు శక్తి రాజ్యమునకు తప్ప ఆత్మకు మరి దేనికి లేదని, ఈశ్వరుడు మరియు అదృష్టము అనున్నవి వస్తువులు కాదు మొదలైన నాస్తికపు ఆలోచనలు మన క్రొత్త తరము వారిలో స్థిరపడుచున్నవి. ఈ పుస్తకంలో వైజ్ఞానిక మరియు ఆధునిక దృష్టిని అనుసరించి కర్మ యొక్క లోతైన మార్గం వివరింపబడినది. మనము పొందు ఫలితాలన్నిటికీ మనము చేయు కర్మయే కారణమని చెప్పబడినది. ఈ పుస్తకము కర్మఫల సంబంధమైన జిజ్ఞాసులను తప్పక సమాధానపరచగలదని మా అభిప్రాయము. పండిత శ్రీరామశర్మ ఆచార్య. చిత్రగుప్తుని పరిచయము. నయంతి నరకం నూనం ఆత్మనో మానవాన్ హతః దివం లోకం చతేతుష్ట ఇత్యుచూర్మంత్ర వేదినః. పంచాధ్యాయి. నిశ్చయముగా చంపబడిన ఆత్మలు మనుషులను నరకమునకు తీసుకుపోవునని, మరియు సంతృప్తి పొందిన ఆత్మలు దివ్యలోకములకు తీసుకుపోవునని రహస్యమును వివరించువారు చెప్పిరి. చంపబడిన ఆత్మ నరకమునకు కొనిపోవును, మరియు సంతృప్తి చెందిన ఆత్మకు దివ్యలోకము ప్రాప్తించునని పై శ్లోకములో వివరింపబడినది. స్వర్గ నరకములు ఏ విధంగా లభించును అను చిక్కును ఈ శ్లోకము పరిష్కరించినది. గరుడ పురాణంలో దీనికి ఒక అలంకారికమైన వివరణ ఇవ్వబడినది. యమలోకంలో చిత్రగుప్త అను పేరుగల దేవత ప్రతి జీవి యొక్క మంచి చెడు కర్మల వివరణ వ్రాయచుండునని దానిలో చెప్పబడినది. ప్రాణి మరణించిన తరువాత యమలోకమునకు తీసుకొని పోబడి వ్రాయబడిన దాని ఆధారముగా శుభకర్మలకు స్వర్గము మరియు దుష్కర్మలకు నరకము ఇవ్వబడును. సాధారణ దృష్టితో చూచిన ఎడల చిత్రగుప్తుడు ఒక కల్పన అనుకొనిదము. కారణమేమనగా భూమి మీద 1,000 మిలియన్ల మనుషులు ఉన్నారు. అదే విధముగా 84 లక్షల యోనుల నుండి జన్మించినవి మనుష్య జాతి కంటే అనేక రెట్లు అధికమైనవి. వీటి సంఖ్య లెక్కించవలెనన్న మన సంఖ్యాశాస్త్రము అంతవరకు చేరలేదు. ఇంత అసంఖ్యాకమైన ప్రాణుల ద్వారా ప్రతి క్షణము చేయబడే పనులు పగలు రాత్రి విశ్రాంతి లేకుండా కల్పకల్పాంతముల వరకు రాయుట ఒక దేవతకు కఠినమైన పని. ఈ విధముగా చిత్రగుప్తుని పని అసంభవమని తెలియచున్నది. ఇదంతయు కల్పన అనుకొనినా చిత్రగుప్తుని అస్తిత్వమే అనుమానాస్పదమగును. ఆధునిక పరిశోధనలు పైన చెప్పబడిన విషయముల నుండి గొప్పదైన సత్యములు వెలికితీసినవి. గ్రామ్ఫోన్ రికార్డులలో రేఖారూపంలో పాటలు ఏ విధంగా నింపబడి ఉండునో అదే విధముగా చెడు లేక మంచి పనులు జ్ఞానవంతులైన ప్రాణుల ద్వారా జరుగునని, అవి వారి యొక్క మానసిక పరిస్థితి వర్ణించినప్పుడు వివరించెను. సంగీత శిక్షణాలయములో
నాట్యము గానములతో పాటు వివిధ రకములైన వాయిద్యములు మ్రోగుచుండును. వీటి అనేక విధములైన ధ్వనుల శక్తి ఒకే రకముగా ఏకీకరణ చెందును మరియు అది రికార్డులో కొద్ది చోటులోనే రేఖలుగా ముద్రింపబడును. రికార్డు తయారగును. మరలా దాని అంతటదే సంగ్రహించబడిన ధ్వనులను బయలుపరచును. గ్రామ్ఫోన్ యంత్రము మీద త్రిప్పబడినప్పుడు సూది యొక్క రాపిడి రేఖలపై కలుగును. సరిగా అదే విధముగా మంచి చెడు పనులేవైతే చేయబడినవో వాటి సూక్ష్మరేఖలు అంతఃపటలముపై ముద్రించబడును మరియు అవి మనసు యొక్క లోపలి పొరలలోనికి చేరుకొనును. రికార్డు మీద సూది యొక్క స్పర్శ కలిగిన వెంటనే పాట బయటకు వినపడును. అదేవిధముగా మనసులో గుప్తంగా దాగి ఉన్న రేఖలు తగిన సమయమునందు బయల్పడును. భారతీయ పండితులు కర్మరేఖల గురించి పురాతన కాలము నుండే పరిజ్ఞానము కలిగి ఉన్నారు. కొన్ని లక్షల ఉపాయములు చేసినప్పటికీ కర్మరేఖలు చెరిగిపోవుననడి అనేక సూక్తులు హిందీ మరియు సంస్కృత సాహిత్యములలో ఉన్నవి. దీనివలన కర్మఫలము అందించకుండా కర్మరేఖలు తొలగవు అని మనకు స్పష్టమగుచున్నది. అట్లే అదృష్టము గురించి ఆలోచించినచో తలలో మరియు నుదిటి భాగమున కొన్ని రేఖలు బ్రహ్మచేత లిఖింపబడునని, విధి వ్రాయు రేఖలు పోగొట్టువారు లేరని చెప్పుదురు. డాక్టర్ వీబెన్స్ తలలో నిండియున్న గ్రే మ్యాటర్ను సూక్ష్మ దర్శన సహాయంతో పరిశీలించినప్పుడు అక్కడ ఒక్కొక్క పరమాణువులో లెక్కలేనని రేఖలు కనిపించెను. ఈ రేఖలు ఏ విధంగా తయారగునో దానికి గల శారీరకమైన ప్రత్యక్ష కారణము ఆయనకు దొరకలేదు. శ్రమలేని సోమరి మరియు ఆలోచనాశూన్యమైన ప్రాణులలో ఈ రేఖలు చాలా తక్కువగా తయారగును. కానీ కర్మనిష్ట గల ఆలోచనా పరులలో వీటి సంఖ్య చాలా ఎక్కువ ఉండును అని ఆయన అనేక మంది మస్తిష్కముల యొక్క పరమాణువులను గమనించి నిర్ధారించెను. అందువలన ఈ రేఖలు శారీరక మానసిక కార్యముల యొక్క వివరణలను సంక్షిప్త మరియు సూక్ష్మ రూపములో లిఖించబడునని రుజువు చేయబడినది. చెడు మంచి కర్మలు గ్రేమేటర్ యొక్క పరమాణువుల మీద ఈ ముద్రలు పౌరాణిక చిత్రగుప్తుని వాస్తవికతను ధృవీకరించుచున్నవి. చిత్రగుప్త అను శబ్దం యొక్క అర్థము నుండి కూడా ఈ విధమైన ధ్వని వెలువడుచున్నది. గుప్త చిత్రము, గుప్తమైన మనస్సు, అంతఃచైతన్యము, సూక్ష్మమైన మనస్సు, లోపలనున్న బుద్ధి, లోపలనున్న చిత్రము. ఈ శబ్దాల యొక్క భావార్థమును చిత్రగుప్త శబ్దము ప్రకటించినట్లుగా కనపడుచున్నది. చిత్ర అను శబ్దమును త్వరగా వ్రాసిన ఎడల చిత్రముగానే తయారయ్యను అనుట సంభవము. లేదా పూర్వకాలములో చిత్ర మరియు చిత్త రెండు శబ్దములకు ఒకే అర్థము బోధింపబడి ఉండవచ్చును. కర్మరేఖలు ఒక విధముగా గుప్త చిత్రములే. ఇందువలన గుప్త రూపములో, సూక్ష్మ రూపములో పెద్ద పెద్ద సంఘటనలు చిత్రములు ముద్రింపబడి ఉండును. ఈ క్రియా ప్రణాళికను చిత్రగుప్త అని అంగీకరించినచో ప్రాచీన పరిశోధనతో సమన్వయమగును. ఈ చిత్రగుప్తుడు నిస్సందేహముగా ప్రతి ప్రాణి యొక్క ప్రతి ఒక్క పనిని ప్రతిక్షణము విశ్రాంతి లేకుండా తన చిట్టాలో లిఖించును. చిత్రగుప్త అనునది ప్రతి వారికి వేరువేరుగా ఉన్నది. దీనివలన లిఖించుట అను ఈ పెద్ద కార్యము జరుగుననుటకు సందేహము లేదు. స్థూల శరీరం యొక్క పనుల సరైన క్రమము సూక్ష్మ శరీరములో ముద్రింపబడినవి అనుటలో ఆశ్చర్యకరమైన విషయము అంత లోతైన విషయము కాదు. దివ్యశక్తులు వ్యాపకతను పొంది ఉండునని పాఠకులకు తెలుసు. ప్రాణశక్తి ఒక్కటే దాని అంశములో వెష్టి మరియు సమిష్టి భేదములున్నవి. మిగిలిన రెండు పదార్థములు ఒక్కటిగానే ఉన్నవి. ఘటములోని ఆకాశము, మఠముపై నుండి ఆకాశము అని చెప్పుట యందు మాత్రమే భేదమున్నది. ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, శివుడు, యముడు మొదలగు దేవతల సూక్ష్మతత్వము వ్యాపకత కలిగియుండునని అర్థమగుచున్నది. తోటలోని గాలి, మురికి కాలువల మీద గాలి వాటి స్థానభేదము వలన అనేకమైన పేర్లను పొందుతూ
మూలమైన విశ్వవ్యాపకమైన గాలితత్వము ఒకటే అని ఎలా తెలియపరుచునో అదే విధముగా వేరువేరు శరీరముల్లో ఉండి వేరువేరు పనులు చేయు చిత్రగుప్తుడను దేవత కూడా ఒకే తత్వం అని తెలియను. ఇది ప్రతి వ్యక్తి కార్యములను లిఖించున్నప్పుడు దేని ఆధారముగా ఏ విధముగా ఎంత ఎందుకు వ్రాయబడును అనున్నది ముందరి పంక్తులలో వివరించబడును. మరియు చిత్రగుప్తుని ద్వారా లిఖించబడిన కర్మరేఖల ఆధారముగా స్వర్గ నరకముల వివరణ మరియు అనేకులకు అవి ప్రాప్తించు ఏర్పాట్లను గురించి తెలియజేయుదుము. పైన చెప్పబడిన విషయముల ద్వారా లోపలి మనస్సే నిరంతరము చిత్రగుప్త దేవత యొక్క పని చేయుచుండునని చదివియున్నాము. ఏ కొంచెమైనా మంచి లేక చెడు పనులు మనము చేసిన ఎడల దాని యొక్క సూక్ష్మ చిత్రములు గీయబడి మన లోపల ప్రోగు చేయబడను. సినిమా యొక్క తెర మీద మనిషి యొక్క పొడవు వెడల్పులతో సమానమైన బొమ్మలు చూపించబడను, కానీ వాటి ఫిల్ము కేవలము 1 అంగుళము వెడల్పు మాత్రమే ఉండును. ఈ విధముగా పాపపుణ్యముల యొక్క సంఘటనా క్రమము విస్తృతమగును మరియు ఆ రేఖ మనస్సులో గుప్తముగా ఏదో ఒక పరమాణువుపై అదృశ్య రూపములో మేల్కొని ఉండును. షార్ట్ హ్యాండ్ వ్రాయువారు పెద్ద మాటకు చిన్నవైన గీతలు గుర్తులతో కాగితముపై వ్రాయుదురు. కర్మరేఖలు కూడా ఈ విధమైన దైవీ షార్ట్ హ్యాండ్ అని అర్థమగును. మనస్సు 2 భాగములని, ఒకటి బహిర్ముఖము, రెండవది అంతర్ముఖమని పాఠకులకు తెలుసు. బహిర్ముఖమైన మనసు అమాయకమైనది, కానీ దృఢ నిశ్చయము గల బాలకునికి సమానము. అది ఖండించుట విస్తరించుట చేయదు, కానీ శ్రద్ధ మరియు విశ్వాసము యొక్క ఆధారముపై పనిచేయును. బాహ్యమునందలి మనసు పాపకర్మల రేఖలు తన మీద ముద్రించునని, పుణ్యకర్మలను పెంచి ముద్రించుకొందునని, దీనివలన పాపఫలము పొందుకుంటయు మరియు పుణ్యఫలము యొక్క పూర్తి ఆనందము ప్రాప్తించుననియు ఆలోచించును. కానీ అంతర్ముఖమైన మనస్సు ఈ విధముగా కాక సత్యనిష్ట కలిగిన జడ్జి వలె తీర్పునిచ్చును. ఎటువంటి లాభము, ఆశ, భయము, స్వార్థము దానిని ప్రభావితము చేయలేదు. మనిషి లోపల ఒక దైవశక్తి, రెండవది సైతాను శక్తి ఉండునని చెప్పెదరు. బహిర్ముఖ మనసు మోసము చేయును, కానీ అంతర్ముఖమైన మనసు సత్యరూపి అయిన ఆత్మ యొక్క తేజము. అది కపటమైన ఆచరణ చేయదు, నిష్పక్షముగా వ్యవహరించుట దాని స్వభావము. అందువలననే భగవంతుడు ఇంత మహత్యమున్న కార్యమును అప్పగించెను. ప్రపంచము దానినే చిత్రగుప్త దేవత అని చెప్పెదరు. ఒకవేళ అది కూడా పక్షపాత నిర్ణయములు చేసిన ఎడల న్యాయాధీశుని పదవి ఎట్లు పొందగలదు? మనలోని గుప్త మనస్సు రహస్య గూఢచారి వలె ప్రతి క్షణము వెంట ఉండి ఏ మంచి పనులు చేసెదరో వాటిని యథాతథముగా రహస్య డైరీలో పొందుపరచుచుండును. బయటి ప్రపంచములో నేరస్తులను శిక్షించు పని 2 విభాగముల ఆధీనమైనవి. ఒకటి పోలీసు, 2 కోర్టు. పోలీసు నేరస్తుని పట్టుకొని తీసుకువెళ్ళెను మరియు అతని పని సాక్ష్యములను సమీకరించుకొని కోర్టు ఎదుట హాజరుపరచును. మరలా కోర్టు తన పని చేయును. జడ్జి అపరాధము మరియు అపరాధి స్థితి గురించి చాలా కోణముల నుండి ఆలోచించును. తరువాత సరి అయిన తీర్పునిచ్చును. ఒకే నేరము చేసి వచ్చిన అపరాధులకు వేరువేరు శిక్షలను విధించును. 3 హత్య చేసిన వారిని పట్టుకొనగా అందులో ఒకడిని పూర్తిగా వదిలివేసెను. 2వ వాడికి 5 సంవత్సరముల శిక్ష, 3వ వాడికి ఉరిశిక్ష విధింపబడినది. ఎవడినైతే వదిలివేసెనో అతను ఇండ్లు కట్టే కూలివాడు. ఇంటి పైకప్పు మీద పనిచేయుచుండగా అకస్మాత్తుగా రాయి జారి క్రింద రోడ్డు మీద పోవు యాత్రికునికి తగలగా అతడు తల పగిలి మరణించెను. జడ్జిగారు ఆలోచించగా ఇక్కడ హత్య జరిగినది కానీ కూలివాడు నిర్దోషి. అతడు తెలిసి చెడు నిర్ణయముతో రాయి విసరలేదు, అందువలన వాడిని వదిలివేసెను.
రెండవ అపరాధి ఒక రైతు. దొంగతనముగా పంట కోయుచున్న వానిని లాఠీతో కొట్టగా అతడు మరణించెను. దొంగతనము జరిగినప్పుడు కోపము రావటము స్వాభావికము. కానీ సాధారణమైన తప్పుకు మరణించినట్లు కొట్టడము రైతు చేసిన తప్పు. జడ్జి గారు ఆలోచించి అతనికి 5 సంవత్సరముల శిక్ష విధించెను. మూడవ అపరాధి ప్రసిద్ధి చెందిన దోపిడీ దొంగ. అతడు ఒక ధనవంతుని ఇంటిలోనికి రాత్రివేళ ప్రవేశించి అతనిని హత్య చేసి ధనము అపహరించెను. ఇతని అపరాధము నీచమైనది కనుక జడ్జి గారు ఇతనికి ఉరిశిక్ష విధించెను. 3 అపరాధులు హత్య చేసిరి. వారి నేరము యొక్క బాహ్య రూపము సమానము. కానీ న్యాయాధికారి బాహ్య స్వరూపమును అనుసరించి వారిని శిక్షించక లోపలి ప్రవృత్తులను అనుసరించి వారికి శిక్షలు విధించి తీర్పునిచ్చెను. అంతఃప్రపంచంలో చిత్రగుప్తము లేదా చిత్రగుప్తుడు పోలీసు మరియు కోర్టు 2 విభాగముల పని స్వయముగా చేయును. ఒకవేళ పోలీసు అబద్ధపు సాక్ష్యం ఇచ్చినట్లయితే కోర్టు తీర్పు అనుచితముగా ఉండును. కానీ అంతఃకరణ ఈ కర్మ ఏ ఆలోచనతో, ఏ కోరికతో, ఏ పరిస్థితిలో ఎందుకు చేసెను అని ఆలోచించును. అక్కడ బాహ్య మనస్సు సాక్ష్యము ఇవ్వవలసిన అవసరం లేదు. గుప్త మనస్సుకు దానికి సంబంధించిన వివరములు స్వయంగా తెలియను. మనము ఏ కోరికతో, ఏ భావంతో పనులు చేస్తామో అదే కోరిక లేక భావనతోనే పాపపుణ్యములు కొలవబడును. బాహ్య ప్రపంచములో భౌతిక వస్తువులను కొలుచుట జరుగును. ఉదాహరణకు, ఒక బీదవాడు 2 పైసలు దానము చేయును మరియు ధనవంతుడు 10,000 రూపాయల దానం చేయును. బాహ్య ప్రపంచంలో పాపపుణ్యముల కొలత రూపాయల లెక్కననుసరించి చేయును. 2 పైసలు దానము చేయువానిని ఎవరూ కన్నెత్తి చూడరు. అంతఃప్రపంచములో ఈ కొనమానాలు చెల్లవు. ధాన్యపు గింజలు అంగవస్త్రంలో నుంచుకొని గ్రామములో షావుకారు దుకాణంకు వెళ్ళినట్లయినా వానికి బదులుగా బెల్లము ఇచ్చును. కానీ అదే ధాన్యము ఇంగ్లాండ్ యొక్క రాజధాని లండన్లోని వెళ్ళి ఏ దుకాణదారునకు ఇచ్చినా అతడు ఈ పట్టణములో ధాన్యము బదులు బేరము లభించదు. ఇక్కడ పౌండ్లు, షిల్లింగులు, పెన్నీల నాణెములు చెల్లును అని చెప్పును. అదే విధముగా బాహ్య ప్రపంచమునందలి రూపాయల లెక్క వలన బయట వ్యాపించిన పని యొక్క కథలు, వార్తల వలన తీర్థయాత్రలు మొదలగు భౌతిక వస్తువుల నుండి కీర్తిని కొనుగోలు చేయవచ్చును. కానీ చిత్రగుప్తుని దేశములో ఈ నాణెములు చెల్లవు. అక్కడ కోరిక, భావనలు అనేది కొలమానములు. వాటి ద్వారా పాపపుణ్యముల యొక్క జమా ఖర్చు చూడబడును. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని ప్రోత్సహించి లక్షల మంది మనుష్యులను మహాభారత యుద్ధములో చంపించెను. శవాలు భూమి మీద దొర్లినవి, రక్తపు నదులు ప్రవహించినవి. అయినప్పటికీ అర్జునికి పాపమంటలేదు. ఎందువలననగా ఎముకలు, మాంసముతో తయారైన ఎన్నో బొమ్మలు విరిగిపోయినవి. దాని గురించి చిత్రగుప్తుని సభలో ఉంచబడలేదు. ఏ రాజైనా తన ధాన్యాగారం నుండి ఎన్ని బియ్యపు గింజలు రాలిపోయినవో వాటి లెక్క చెప్పగలడా? 5 తత్వములతో తయారయ్యి నాశనమయ్యే వస్తువుల గురించి ఆత్మలను ఎవరూ అడగరు. అర్జుని యొక్క ఉద్దేశము పవిత్రమైనది. అతడు పాపమును నశింపజేసి ధర్మస్థాపన చేయవలెనని కోరుకొనెను. కేవలము అతని యొక్క ఈ కోరిక రహస్య ఖాతాలో ముద్రింపబడెను. చనిపోయిన మనుషుల లెక్క వ్రాయబడలేదు. ప్రపంచంలో కోటీశ్వరునికి ఎక్కువ ప్రతిష్ట ఉండును. కానీ అతని మనస్సులో లోభమున్న ఎడల భిక్షగాని వలె లెక్కింపబడును. బాహ్య ప్రపంచంలో భిక్షగాని మనసు ఉన్నతమైనది అయినా అతడు 1000 మంది చక్రవర్తులకు చక్రవర్తిగా లెక్కింపబడును. ఈ విధముగా మనిషి ఏ పని చేసినా అది ఏ విధమైన కోరికను అనుసరించి చేయుచున్నాడో ఆ కోరిక మంచి చెడులను అనుసరించి లెక్కింపబడును. మంచి భావనతో ఉరిశిక్షణములు పరుచు తలారి కూడా పుణ్యాత్మునిగా లెక్కింపబడును. మరియు తిలకదారి అయిన పండితుడు మనస్సులో దుష్టభావములు కలిగియున్న
పాపిగా లెక్కింపబడును. బాహ్య ఆడంబరాలకు విలువలేదు, అంతరంగములోని భావనలే విలువైనవి. బాహ్యముగా ఏదైనా పని మంచి లేక చెడుగా కనిపించినా ఎటువంటి సంబంధము లేదు. అసలైన తత్వము ఏ కోరిక లేదా భావనతో ప్రేరేపింపబడి పనిచేయునో అందు నిక్షిప్తమై ఉండును. పాపపుణ్యముల వ్రేళ్ళు కార్యములు అవి ప్రదర్శించుటలో లేవు, కానీ నిశ్చయముగా కోరిక మరియు భావనల యందు మాత్రమే ఉండును. మన ప్రాణాలతో కలిసిపోయి ఉండే చిత్రగుప్తుడు నిష్పక్షపాతముగా మంచి చెడు కర్మలను బట్టి అంతశ్చైతన్యం యొక్క పరమాణువులపై వ్రాయును. ఆ అదృశ్యలిపిని వాడుక భాషలో కర్మరేఖలు అంటారు. అంతేకాక పాపపుణ్యముల నిర్ణయము పని యొక్క బాహ్య రూపమును అనుసరించి కాక కర్త యొక్క కోరిక భావనలను అనుసరించి ఉండునని కూడా చెప్పబడినది. ఈ కోరిక భావనలను అనుసరించి ఉండునని కూడా చెప్పబడినది. ఈ కోరిక ఎంత తీవ్రముగా ఉండునో పాపపుణ్యములు కూడా అంత బలవత్తరమగును. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఉదాసీన మనసుతో రోగికి సేవ చేసెను, మరియు ఇంకొక వ్యక్తి మరొక రోగికి దయ, సానుభూతి, ఉదారత్వము మరియు ప్రేమపూర్వకముగా సేవ చేసెను. బాహ్యముగా చూచినట్లయినా ఇద్దరి పనులు ఒకే విధమైన మంచి పనులు, కానీ ఆ పుణ్యము యొక్క ఫలితము భావన యొక్క ఉదాసీనత మరియు ప్రేమను అనుసరించి తక్కువ ఎక్కువలు ఉండును. ఇదే విధముగా ఒక ఆకలిగొన్న వ్యక్తి నిస్సహాయుడై దొంగతనము చేయును. మరొక వ్యక్తి మద్యపానము కొరకు దొంగతనము చేసినట్లయినా నిస్సందేహముగా ఇద్దరి యొక్క పాపములో ఎక్కువ తక్కువలుండును. దొంగతనము ఇద్దరు చేసినప్పటికీ దుష్ట స్వభావములో ఎక్కువ తక్కువ కారణం వలన పాపము కూడా అదే అనుపాతములో ఉండును. దీనికి సంబంధించి మరి ఒక విశేషమైన విశేషం ఏమిటంటే, ప్రతి వ్యక్తి కొరకు వేరువేరు చట్ట వ్యవస్థ ఉన్నది. లంచము విషయములో ఒక నౌకరు, ఒక క్లర్కు, ఒక మెజిస్ట్రేటు ముగ్గురు వ్యక్తులను పట్టుకొనిన ఎడల వీరు ముగ్గురకు వేరువేరు విధములైన శిక్ష లభించును. బహుశా నౌకరును మాటలతో మందలించి వదిలివేయుదురు, కానీ మెజిస్ట్రేట్ను డిస్మిస్ చేయుదురు. ఎందుకనగా అతడు బాధ్యత కలిగిన ఉద్యోగి. ఒక అనాగరికుడైన వేటగాడు వేటాడి తనను తాను పోషించుకొనును, అతడు అపరాధియగును. కానీ అహింసనుపదేశించు ఒక పండితుడు ఒకవేళ దొంగతనముగా మాంసపు దుకాణముకు వెళ్ళినట్లయినా పండితునకు బిల్లుని కంటే అనేక రెట్లు పాపము చుట్టుకొనును. కారణమేమనగా, జ్ఞాని ఏ విధముగా పురోగమించునో అదే విధముగా అతని అంతశ్చైతన్యము కూడా స్వచ్ఛముగా తయారగును. మురికి బట్ట మీద కొంచెము ధూళి పడితే ఎటువంటి తేడా కనపడదు, కానీ పాల వంటి స్వచ్ఛమైన బట్ట మీద చిన్న మరక పడినా అది దూరం నుండి మెరియును, చాలా అసహ్యముగా కనపడును. చిన్నపిల్లవాడు బట్టల మీద మల విసర్జన చేసినా దానిని ఎవరూ చెడ్డయని చెప్పరు, మరియు ఆ పిల్లవాడు కొంచెం కూడా సిగ్గుపడడు. కానీ ఒకవేళ యుక్త వయస్కుడు ఆ విధముగా చేసిన ఎడల అందరూ చెడుగా తలంచుటియే కాక అతడు కూడా చాలా లజ్జితుడగును. చిన్న పెద్ద ఇద్దరి యొక్క ఆచరణ ఒకే విధముగా ఉన్నప్పటికీ వారి మానసిక ఉన్నతిని అనుసరించి చెడుగా లెక్కించుటలో ఎక్కువ తక్కువలుండును. అదేవిధముగా జ్ఞానాభివృద్ధితో పాటు మంచి చెడులు అర్థము చేసుకునే యోగ్యత పెరుగును. సత్యాసత్యముల యందు కర్తవ్యములందు వివేకము పెరుగును. ఆత్మ యొక్క పిలుపు దృఢతరమగును. ఈ విధముగా ఆత్మోన్నతితో పాటు సదాచారం యొక్క బాధ్యత కూడా పెరుగుచుండును. ఆదేశము నెరవేర్చని మామూలు నౌకరుకు 2 రూపాయల జర్మానా విధించెదరు, కానీ సైన్యాధికారి ఆ విధముగా చేసిన ఎడల కోర్టు మార్షల్ లా ప్రకారము తుపాకీ చేత కాల్చబడును. జ్ఞానవంతుడు, విచారణశీలి మరియు భావనాశీలి దుష్కర్మ చేసిన ఎడల చిత్రగుప్తుడు అతనిని అధికముగా పాపము చేసిన వాని శ్రేణిలో చేర్చును. గోదానము వలన ప్రజలు వైతరిని దాటెదరు, కానీ
రాజు వంటి వివేకవంతుడు కొంచెము తప్పు చేసినచో నరకమునకు చేరును. అజ్ఞాని తప్పు చేసినా ఎటువంటి ప్రభావం ఉండదు. కానీ కర్తవ్యము విడిచిన బ్రాహ్మణుడు శిక్షార్హుడగును. రాజు ఒకట అన్ని విధములా మంచిదే, కానీ రాజు యొక్క బాధ్యతలు అన్నిటికంటే ఉత్తమమైనవి. కనుక సదాచారము పట్ల దృఢముగా ఉండుట జ్ఞానవంతులకు కఠినమైన బాధ్యత. లేని ఎడల 7 భవనముపై కప్పు నుంచి క్రిందికి జారెడు వానికి ఎటువంటి దుఃఖం కలుగునో వారికి కూడా అదే దుఃఖము కలుగును. ఆకస్మిక సుఖ దుఃఖములు. దైవికం దైహికం చాపి భౌతికంచ తథైవ హి ఆయాతి స్వయమహూతో దుఃఖానాం మేష సంచయ. పంచాధ్యాయి. దైవిక, శారీరక, భౌతిక దుఃఖముల సమూహము స్వయముగా పిలువబడిన రీతిలో వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు అనేకసార్లు ప్రకృతి నియమములకు పూర్తి వ్యతిరేకమనిపించడి విషయములు సంభవించుచుండును. ఒక మనిషి ఉత్తమ జీవితము గడుపుతున్నప్పటికీ అకస్మాత్తుగా భగవంతుడు ఏదో ఘోర దుష్కర్మకు దండన విధించినట్లుగా అతనికి ఆపదలు వచ్చును. మరొకడు చెడు పనులు చేసినప్పటికీ అతనికి అన్ని రకములైన సుఖ సౌభాగ్యములు ప్రాప్తించును. పనిచేయని వానికి లాటరీలో కానీ, జూదమాడుటలో లేక ఎక్కడైనా దాచిన ధనము లభించును. కానీ పరిశ్రమ చేయు బుద్ధివంతుడైన మనిషి లేమిలో చిక్కుకొనును. ఒక వ్యక్తి కొంచెము పరిశ్రమ వలననే గొప్ప విజయము పొందును. ఇంకొకరు కఠిన ప్రయత్నము చేసినప్పటికీ మరియు సరి అయిన పద్ధతిని అనుసరించినప్పటికీ అపజయమే కలుగును. ఇటువంటి పరిస్థితులలో ప్రారబ్ధము, అదృష్టము మొదలైన శబ్దములు వాడుదురు. ఇదే విధముగా అంటురోగములు, జబ్బు, అకాల మృత్యువు, అతివృష్టి, అనావృష్టి, పిడుగులు పడుట, భూకంపము, వరదలు మొదలగు దైవ సంబంధమైన కలతలు కూడా అదృష్టము, ప్రారబ్ధము అని చెప్పబడును. అకస్మాత్తుగా జరుగు ప్రమాదాలు, మానసిక ఆందోళనలు, వినియోగములు మొదలగు తప్పించలేని బాధలు కూడా ఈ తరగతికి చెందినవే. ప్రయత్నము వలన వ్యతిరేక ఫలితము పొందు ఆకస్మిక సంఘటనలు ఎంత తక్కువగా సంభవించినప్పటికీ అవి నిశ్చయముగా సంభవించుననడి అపవాదము లేకపోలేదు. అప్పుడప్పుడు ఉపేక్షింపలేని కఠిన సంఘటనలు జరుగుచుండును. ఇటువంటి సమయంలో ఉండు సాధారణ వ్యక్తులు భ్రమకు లోనై జీవితానికి హాని కలిగించు అభిప్రాయములకు లోనెదురు. కొంతమంది భగవంతునిపై కోపించి ఆయనను దోషిగా నెంచుటయే కాక అధికంగా నిందింతురు. కొంతమంది నాస్తికులగుదురు. కొంతమంది భగవంతుని మనము ఇంతగా పూజించితిమి, కానీ ఆయన కొంచెము కూడా సహాయము చేయలేదు కనుక అటువంటి భగవంతుని పూజించుట వ్యర్థము అని భావింతురు. కొంతమంది లాభము పొందవలనని కోరికతో సాధువులను, దేవీ దేవతలను పూజింతురు. ఒకవేళ అనుకోకుండా వీటి మధ్యలో కొన్ని హానికరమైన సందర్భములు వచ్చినచో పూజించు స్థానములో నిందింతురు. ఇటువంటి అనుకోని సంఘటనలు జరుగు సమయంలో ఒకవేళ ఇంటిలోనికి క్రొత్తవారు వచ్చుట, పశువును కొనుట, బాలుడు జన్మించుట లేదా క్రొత్త కోడలు వచ్చుట జరిగిన ఎడల ఆ సంఘటన దోషము క్రొత్తగా వచ్చిన ఆ ప్రాణికి ఆపాదించుట మనము చూచుచుందుము. అప్పుడప్పుడు ఇటువంటి దుఃఖకరమైన క్లేశములు, కలహములు వినినంతనే అమిత దుఃఖము కలుగుటియే కాక మంచి చెడుల ఆరోపణలకు కారణమగును. మాకు తెలిసిన ఒక వ్యక్తి ఇంట్లో క్రొత్త కోడలు వచ్చిన రోజులలోనే ఆ ఇంట్లో యుక్త వయసునకు వచ్చిన యువకుడు చనిపోయాను. ఈ మృత్యుదోషముకు కారణము నవవధువు అని ఇంటిలోని వారందరూ కోడలు చాలా దురదృష్టవంతురాలు, వస్తూనే ఒకరిని బలికొన్నది అనిరి. కొన్ని రోజుల వరకు నిర్దోషి అయిన ఆమె విషతుల్యమైన కష్టమును సహిస్తూ చివరికి అవమానాలు భరించలేక కిరసనాయిలు పోసుకొని ఆత్మహత్యకు పాల్పడినది. నిరపరాధులైన విధవ స్త్రీలను అభాగ్యులు, అదృష్టహీనులు మంత్రగత్తెలనుట సాధారణమైన విషయమైనది. అదృష్టముకు సంబంధించి మనస్సులో ఉన్న అనర్థమైన అభిప్రాయములే దీనికి కారణము. అనేక మంది అదృష్టము విషయంపై ఆధారపడి కర్తవ్యమును కూడా వదిలివేయుదురు.
జీవితంలో లాభనష్టములు అదృష్టము అనుసరించి జరుగును అని వారు నమ్మెదరు. ఇప్పుడు చేయు ప్రతి కర్మ ఫలితము వచ్చే జన్మలో పొందినప్పటికీ ఈ జన్మ యొక్క జీవితము ప్రారబ్ధము సంఖ్యలలో చిక్కుకొని ఉండను. ఉపాయములు ఆలోచించుచు ప్రయత్నములు చేయుచున్నప్పటికీ అదృష్టములో ఎట్లు భగవంతుడు చేయవలననుకున్నది జరిగియే తీరును. జరగబోవునది దృఢమైనది అని చెప్పుచుందురు. వాస్తవముగా ఆకస్మిక మగు దుర్ఘటనలపై తన నిర్ణయమును జరుగునప్పుడు మరియు అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు మానవుని యొక్క మనస్సు తీవ్రమైన బాధకు గురియకుటయే కర్తవ్యములను వదిలివేసి పై శబ్ద ప్రయోగము వాడుటకు కారణము. ఎదురుగా ఏ దోషము లేనందున తీవ్రమైన కష్టము కలిగిన కారణమున రోషము వచ్చును. ఆవేశములో బుద్ధి చంచలమగును. ఆ దోషము ఏ నిర్దోషిని అయినా బాధించిన ఎడల ఇంకా ఎక్కువ అనర్థమునకు కారణమగుట సంభవము. కనుక అటువంటి బాధను శాంతపరిచి ఏదో విధమైన సంతోషమును కలిగించడి విషయమును అనుసరించవలెను. కానీ ప్రస్తుతము అనేక మంది వ్యక్తులు తాము ఆపద సమయములో మనస్సును సమాధానపరచుటకు కర్తవ్యమునకు గొడ్డలి పెట్టువలే ప్రవర్తించుట మనము చూస్తున్నాము. ఇలా జరుగుచున్న ఎడల వారు చేయుచున్న పనికి విరోధులగుదురు. పాము మరియు పక్షి యొక్క ఉదాహరణ ఇచ్చి అదృష్టముపై ఆధారపడదురు. ఒకవేళ ఆ వ్యక్తి పెద్దవారు లేక ముసలివారు అయినట్లయితే తన సమీపమున ఉన్న తక్కువ జ్ఞానము కల యువకులను కూడా ఈ భాగ్యవాదము అనే నిరాశలో పడవేయుదురు. ఆకస్మిక సంఘటనల వాస్తవిక కారణము తెలియనిచో ఎటువంటి అనర్థము కలిగించును, వ్యర్థమైన భావనలు పెరుగునో మరియు అవి ప్రజల మనసుల్లో ఎంత లోతుగా నాటుకొనునో అంతగా జీవిత గమనమును వ్యతిరేకము, వికృతము మరియు మూర్ఖముగా మార్చునో పాఠకులకు అర్థమై ఉండును. మానవ జాతికి కర్మ మార్గము అందుకొను విధము చిరకాలము నుండి తెలుసును. వాటికి కారణములు తెలుసుకొనుటకు చిరకాలము నుండి ప్రయత్నములు జరుగుచున్నవి. వాటికి పరిష్కారము ఇప్పటి వరకు ఎందరో తత్వజ్ఞులు వెతికి నిర్ధారించిరి. పంచాధ్యాయిని వ్రాసిన వారు పై శ్లోకములో ఇది దైవిక, దైహిక మరియు భౌతిక సంఘటనలు అకస్మాత్తుగా వచ్చు 3 రకములైన సుఖదుఖములు, సంచిత, ప్రారబ్ధ మరియు ఆగామి కర్మలపై ఆధారపడిననియు గహనా కర్మణో గతిహి అని వివరించిరి. పాలు ఒక ప్రత్యేక సమయములో ఒక విశేష ప్రక్రియ ద్వారా నెయ్యిగా తయారగును. ఇదే విధముగా త్రివిధములైన కర్మలు కూడా 3 మార్గముల యొక్క ఫలితముల నుండి ఉత్పన్నమగును. ఆ ఆకస్మిక సంఘటనలు ఏ విధంగా ఉత్పన్నమగును? దాని పూర్తి విస్తృత మరియు వైజ్ఞానిక వివరణ ముందు వచ్చు పేజీలలో ఇవ్వబడినది. 3 దుఃఖములు మరియు వాటి కారణములు. ఆకస్మిక సుఖదుఖములు ప్రతి వ్యక్తి జీవితంలో వచ్చుచుండునని వెనుక పేజీలలో చెప్పబడిను. వీని నుండి దేవముని, దేవదానవులు ఎవరూ తప్పించుకోలేరు. భగవంతుడైన రాముడు కూడా ఈ కర్మ మార్గము నుండి తప్పించుకొనలేకపోయెను. సూరదాస్ దీని గురించి ఈ విధముగా చెప్పెను. కర్మాగతి టారే నహిటరై గురువశిష్ట పండిత బడ్జ్ఞాని రచిపచి లగైంతరై పితమరణ్ ఔర్ హరన్ సియాకో వన్మే విపత్తి పరే. వశిష్ఠుని వంటి గురువు ఉండి కూడా రాముడు కర్మఫలమును తప్పించుకొనలేకపోయెను. ఆయన కూడా తండ్రి మరణము, సీత అపహరణ మరియు అడవులలో ఆపదలు సహించుట జరిగెను. ఈ ఆపదలు ఎక్కడి నుండో అకస్మాత్తుగా మీద పడుట లేక భగవంతుడు కోపించి దుఃఖము అనే దండన విధించెను అని అనుకునుట ఉచితము కాదు. అన్ని రకములైన దుఃఖములు స్వయంగా పిలుచుట వలనే వచ్చును అని పంచాధ్యాయి తన నిశ్చిత అభిప్రాయమును తెలియచేయుచున్నది. రామాయణము దీనిని సంబంధించిన అభిప్రాయమును ఈ విధముగా వివరించుచున్నది. కాహునకోవు దుఃఖసుఖకర్ దూత నిజ నిజ కర్మభోగ్ సబ్ ప్రాత. ఏ ప్రాణి లేక ఏ పదార్థము ఎవరికి దుఃఖము ఇచ్చు శక్తిని కలిగి ఉండదు. ప్రతివారు తమ కర్మలకు తామే ఫలితము అనుభవించుచుందురు. తదానుగుణంగా ఏడ్చుట, అరుచుట జరుగుచుండును. జీవుని వెనక అతని కర్మలను అనుసరించి ఫలము తయారు చేయు
ఒక కఠోర వ్యవస్థ ఏర్పాటు చేయబడి ఉన్నది. చేప తన తోకతో నీటిలో తన వెనకే గీతలు గీయుచు ఈదుచుండును. పాము ఇసుకలో ప్రాకునప్పుడు గీతలు తయారగుచుండును. పాము ఇసుకలో ప్రాకునప్పుడు గీతలు తయారగుచుండును. ఏ పని అయితే మనము చేస్తున్నామో వాటి సంస్కారములు తయారగుచుండును. చెడు పనుల యొక్క సంస్కారము స్వయముగా నాటిన ముళ్ళ పదవలే తనకే దుఃఖ కారణముగా తయారగును. ఇప్పుడు మనము త్రివిధములైన కర్మలు, వాటి 3 రకములైన స్వభావములు మరియు 3 విధములైన ఫలితములను చర్చించుట ఆరంభించెదము. సుఖమనున్నది మనిషి యొక్క స్వాభావికమైన స్థితి. మంచి కర్మ స్వాభావికమైనచో దానివల్ల సుఖము ప్రాప్తించడం కూడా స్వాభావికమే యగును. కష్టములో దుఃఖముండును. దుఃఖమనిన ప్రజలు భయపడుదురు మరియు తప్పించుకొనవలెనని అనుకొందురు. అందువలన దుఃఖములను గురించి ఇచ్చట ఆలోచించుట న్యాయము. ఆరోగ్యమును పెంచు శాస్త్రము మరియు వైద్య శాస్త్రమును 2 శాస్త్రములు కలవు. ఇదే విధముగా సుఖదుఖములకు కూడా వేరువేరు విజ్ఞానములు ఉన్నవి. ఆరోగ్యము వృద్ధి పొందుటకు పౌష్టిక పదార్థములు సేవించుట ఎట్లో సుఖవృద్ధికి ధర్మాచరణ కూడా అవసరము. దుఃఖ నివృత్తి కొరకు, రోగ నివారణ చేయుట కొరకు దానికి ఉపచారము మరియు చికిత్స తెలుసుకొనుట అవసరము. కర్మ యొక్క లోతైన కదలిక తెలుసుకొనిన ఎడల దుఃఖముల యొక్క మర్మము బోధపడును. దుఃఖ కారణము వదిలిన ఎడల సహజముగానే దుఃఖ నివృత్తి ఎగును. ఇప్పుడు మనము దుఃఖ స్వరూపము తెలుసుకునేదము. దుఃఖములు 3 రకాలుగా ఉండును: దైవిక, శారీరక, భౌతిక. మనస్సుకు సంబంధించిన దుఃఖములు దైవిక దుఃఖములు అనబడును. ఉదాహరణకు చింత, కోపము, అవమానము, శత్రుత్వము, భయము, శోకము మొదలగునవి. శరీరముకు కలిగేడు దుఃఖములు దైహికమైనవి. ఉదాహరణకు రోగము, దెబ్బ, గాయము, విషము మొదలగు వాటి ప్రభావం వల్ల కలుగు కష్టములు అకస్మాత్తుగా సంభవించినవి. భౌతిక దుఃఖములు ఉదాహరణకు భూకంపము, దుర్భిక్షము, అతివృష్టి, అంటురోగములు, యుద్ధములు మొదలగునవి. ఈ 3 దుఃఖములు మన శారీరక, మానసిక మరియు సామాజిక కర్మల ఫలితములు. మానసిక పాపముల యొక్క పరిమాణము వలన దైవిక దుఃఖములు వచ్చును. శారీరక పాపముల ఫలితము వలన దైహికము మరియు సామాజిక పాపముల కారణము వలన భౌతిక దుఃఖములు ఉత్పన్నమగును. దైవిక దుఃఖము అనగా మానసిక కష్టము ఉత్పన్నమగుటకు మానసిక పాపములే కారణము. స్వేచ్ఛాపూర్వకముగా తీవ్రమైన భావనల వలన ప్రేరణ రూపొందుతుంది. ఉదాహరణకు ఈర్ష్య, కృతజ్ఞత, మోసము, గర్వము, క్రూరత్వము, అహంకారము, స్వార్థము మొదలగునవి. పొగ కారణముగా గోడ ఏ విధంగా నల్లగా తయారగునో లేదా నూనె వలన తడిసిన బట్ట మురికి అగునో అదే విధముగా చెడు తలంపుల కారణముగా అంతఃచైతన్యముపై అదే విధమైన ప్రభావము పడును. ఆత్మ స్వాభావికముగా పవిత్రమైనది. అది తనపై చెడు ఆలోచనల ప్రభావమును, మురికిని తొలగించుకొనుటకై ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. పొట్టలో హానికరమైన వస్తువులు ఉండుట వలన పొట్ట వాటిని డోకు లేదా మలము రూపంలో బయటకు పంపును. ఇదే విధముగా తీవ్రమైన కోరికతో తెలిసి చేసేటి పాపములను బయటకు పంపుటకు ఆత్మ ఆతురపడుచుండును. మనము వాటిని కొంచెము కూడా తెలుసుకొనలేము. కానీ ఆత్మలో లోపల తన భారమును తొలగించుటకు వ్యాపులపడుచుండును. బాహ్యమైన మనస్సు లేదా స్థూల బుద్ధికి ఆ అదృశ్య ప్రణాళిక కొంచెము కూడా తెలియదు. కానీ అంతర్మనస్సుకు తన భారము పోగొట్టేటి అవకాశములు పోగు చేయుచుండును. అవమానము, అపజయము, శోకము, దుఃఖము మొదలగునవి ప్రాప్తించిన వేళ అంతర్మనస్సు ఎక్కడి నుండో ఏదో ఒక రోజున ఏదో విధముగా దీనికి గల కారణములు వెతికి దుర్భావనలు, పాపపు ఆలోచనలకు ఈ ప్రియ పరిస్థితుల్లో తట్టేలా చేస్తుంది. శరీరము ద్వారా చేయబడిన దొంగతనము, దోపిడీ, వ్యభిచారము, అపహరించుట, హింస మొదలైన వానిలో మనస్సే ప్రధానము.
హత్య చేయుటిలో చేతికి ఏ విధమైన స్వార్థం ఉండదు, కానీ మనస్సు ఆవేశము పూర్తియగను. ఇందువలన ఇటువంటి పనులు జరుగునప్పుడు ఇంద్రియములకు సుఖము కలగదు. మానసిక పాపమని చెప్పబడు ఇటువంటి పాపములకు ఫలితము మానసిక దుఃఖములు కలుగుచుండును. భార్య, పుత్రుడు మొదలైన ప్రియమైన వారి మృత్యువు, ధన నష్టము, లోకనింద, అవమానము, పరాజయము, అపజయము, దరిద్రము మొదలగు మానసిక దుఃఖములు కలుగును. వాని వలన మనిషి మానసికమైన వేదన బయల్పడును. శోకము ఉత్పన్నమగును. బాధపడి ఏడ్చుట, అరచుట, కన్నీరు కార్చుట, తల కొట్టుకొనుట జరుగును. దీనివలన వైరాగ్య భావనలు ఉదయించును. భవిష్యత్తులో అధర్మము చేయకుండా ధర్మములో నిమగ్నమగు ప్రవృత్తి పెరుగును. శ్మశానములో స్వజనుల చూసిన వెంటనే జీవితమును సదుపయోగము చేయవలనన్న భావనలు వచ్చుట మనము చూచుచుందుము. ధన నష్టము జరిగినప్పుడు మనిషి భగవంతుని పిలుచును. పరాజితుడైన లేదా అపజయము పొందిన వ్యక్తి గర్వము నాశనమగును. మత్తు దిగిన వెంటనే చేయవలసిన పని తెలియవచ్చును. మానసిక దుఃఖముల ఉద్దేశ్యము మనసులో ఉన్న ఈర్ష్య, కృతజ్ఞత, స్వార్థము, క్రూరత్వము, నిర్దయ, మోసము, అహంకారము, గర్వము మొదలగునవి పోగొట్టుటయే. ఆత్మపై పేరుకొని ఉన్న ప్రారబ్ధ కర్మల పాపపు సంస్కారములను తొలగించుటకు దుఃఖములు వచ్చును. బాధ మరియు వేదనల ప్రవాహము ఆ పూర్వకృత్యముల ప్రారబ్ధ కర్మల యొక్క నికృష్ట సంస్కారములను కడుగుటకు ప్రకటితమగును. దైవికమైన అనగా మానసిక కష్టముల కారణము అర్థము చేసుకొనిన తరువాత ఇప్పుడు శారీరక కష్టముల కారణము తెలుసుకుందాము. జన్మించినప్పుడే అంగవైకల్యము లేదా పితృ సంబంధమైన రోగములకు కారణము తెలుసుకొనవలెను. జన్మించినప్పుడే అంగవైకల్యము లేదా పితృ సంబంధమైన రోగములకు గల కారణము పూర్వజన్మలో ఆ అంగములను దురుపయోగము చేయుటే. చనిపోయిన తరువాత సూక్ష్మ శరీరము నిలిచిపోవును. క్రొత్త శరీర నిర్మాణము ఈ సూక్ష్మ శరీరం ద్వారా జరుగును. ఈ జన్మలో ఏ అంగము యొక్క దురుపయోగము జరిగినో ఆ భాగము సూక్ష్మ శరీరములో బలహీనమగును. ఉదాహరణకు, ఒక వ్యక్తి అతిగా కామపీతుడైన అతని సూక్ష్మ శరీరంలో ఆ అంగము బలహీనమగును. ఫలితముగా అతడు వచ్చే జన్మలో నపుంసకుడగుట సంభవమగును. ఈ నపుంసకత్వము కేవలము కఠిన దండనే కాక బాగుచేయు ఒక ఉత్తమమైన పద్ధతి. కొంత సమయం వరకు ఆ అంగమునకు విశ్రాంతి లభించినచో ముందరి రోజులలో అది చైతన్యవంతము మరియు సమర్థవంతమైనదిగా తయారగును. శరీరము అంగముల యొక్క శారీరకమైన లాభము కొరకు పాపముతో నిండి అమర్యాదాకరమైన పనులకు వానిని దురుపయోగము చేసినప్పుడు వచ్చే జన్మలో ఆ భాగములు జన్మించుటతోనే బలహీనమగుట లేదా నష్టమగుట తరచూ జరుగుచుండును. శరీరము మరియు మనసు కలిసి చేసడి పాపము కడుగుట కొరకు జన్మించుటతోనే రోగములు వచ్చుట లేదా బిడ్డ అంగవైకల్యముతో పుట్టుట జరుగుచుండును. శరీర భాగము నష్టమగుట లేదా బలహీనమగుట వలన ఆ అంగము అధికమైన పని చేయనవసరం లేదు. అందువలన సూక్ష్మ శరీరం యొక్క ఆ భాగం విశ్రాంతి పొంది వచ్చే జన్మ కొరకు మరలా తాజాగా తయారవును. మానసిక దుఃఖములు లభించడం వలన మనసు యొక్క పాపభారము కడుగబడును. మానసిక పాపము కూడా శారీరక పాపంతో కలిసిమెలిసి ఉండును. అది ఒకవేళ రాజదండన, సమాజ దండన లేదా ప్రాయశ్చిత్తము ద్వారా ఈ జన్మలో పోగొట్టబడకపోయినచో అది వచ్చే జన్మలో సంక్రమించును. కానీ ఒకవేళ పాపము కేవలము శారీరకమైనది లేక అందులో మానసిక పాపము కలయిక తక్కువగా ఉన్నప్పుడు శారీరక ప్రకృతి ద్వారా శీఘ్రముగా పోగొట్టబడను. ఉదాహరణకు, మత్తుమందు సేవించిన ఉన్మాదము వచ్చును, విషము తినినా మరణించును, ఆహార విషయములో మార్పులు జరిగిన జబ్బు చేయును. ఈ విధముగా శరీరము తన సాధారణ దోషములను త్వరగా పోగొట్టుకొనును మరియు ఈ జన్మ యొక్క అనుభవము ఈ జన్మలోనే పొందును. కానీ శారీరక దుర్గుణములతో పాటు మానసికమైన వాని కలయిక ఉన్నచో వచ్చే జన్మలో వాటి ఫలప్రాప్తి పొందుట కొరకు సూక్ష్మ శరీరము వెంట వెళ్ళెను.
భౌతిక కష్టములకు మన సామాజిక పాపములే కారణము. మానవజాతి మొత్తము ఒకే సూత్రములో బంధింపబడియుండును. విశ్వవ్యాపితమైన జీవిత తత్వం ఒక్కటే. ఆత్మ సర్వవ్యాపి. ఒక ప్రదేశములో యజ్ఞము చేసిన ఎడల మిగిలిన ప్రదేశములోని వాయువు కూడా శుద్ధి చేయబడును. మరియు ఒక ప్రదేశములో దుర్గంధము వ్యాపించిన దాని ప్రభావము మిగిలిన ప్రదేశముల్లో కూడా వ్యాపించును. ఈ విధముగా ఒక మనిషి యొక్క చెడు కర్మలకు మిగిలిన వారు కూడా బాధ్యులగుదురు. ఒక దురాచారి అయిన వ్యక్తి తన తల్లిదండ్రులను కుటుంబము అంతయు సిగ్గుపడినట్టు చేయును. ఆ వ్యక్తి పనులతో కుటుంబము వారి కర్తవ్యము కలిసి ఉండుట వలన వారందరూ సిగ్గుపడుదురు. కుటుంబము లేదా ఇంటిలోని వారు సురక్షితుడు సత్ప్రవర్తన అవలంబింపకుండా తమ కుమారుని దుష్టునుగా మారునట్లు ఎట్టి వదిలివేసిరి. దీనికి ఆధ్యాత్మికమైన బాధ్యత కుటుంబం వారిది. చట్టము ద్వారా అపరాధికి శిక్ష లభించును. ఈ విషయంలో మన అపరాధము ఎంతవరకు ఉన్నది అని కుటుంబము వారి యొక్క ఆత్మ స్వయముగా సిగ్గుపడును. సమాజం మొత్తము ఒకే సూత్రములో బంధింపబడట వలన తమలో తాము ఒకరు మరొకరి హీనత్వమునకు బాధ్యులగుదురు. ప్రక్కవారి ఇల్లు తగలబడుచుండగా ఇంకొకరు నిలబడి తమాషా చూచిన ఎడల కొంచెము సేపటి తరువాత అతని ఇల్లు కూడా తగలబడును. పేటలోని ఒక ఇంటిలో కలరా వ్యాపించినచో మిగిలిన వారు దాని నివారణకు ప్రయత్నించనిచో వారు కూడా కలరా పీడితులగుదురు. ఏ వ్యక్తి అయినా ఏదైనా దొంగతనము, బలాత్కారము, హత్య, దోపిడీ మొదలగు వానిని చూచుచుండినచో సామర్థ్యము ఉండి కూడా ఆపుటకు ప్రయత్నించనిచో సమాజము వానిని ద్వేషించును మరియు చట్ట ప్రకారము కూడా శిక్షార్హుడగును. ప్రతి మనిషి స్వయముగా సదాచార జీవితం గడుపుటయే కాక ఇతరులు అవినీతి మార్గమున నడవకుండా చేయగలిగినంత ప్రయత్నము చేయవలెనని భగవంతుని నియమము. ఒకవేళ ఏదైనా దేశము లేదా జాతి తన తుచ్చమైన స్వార్థములో నిమగ్నమయ్యి ఇతరుల చెడు కర్మలను నిరోధించక సదాచారము పెరుగుటకు ప్రయత్నించినచో వాటికి కూడా ఆ పాపం ప్రాప్తించును. ఆ స్వార్థపరత్వమునకు సామూహిక పాపము వలన సామూహిక దండన లభించును. భూకంపము, అతివృష్టి, అనావృష్టి, దుర్భిక్షము, మహాయుద్ధముల కారణముగా ఇటువంటి దుష్ఫలితములు కలుగును. దీనిలో స్వార్థపరత్వమునకు ప్రాధాన్యము ఇవ్వబడి పరోపకారము ఉపేక్షింపబడును. అన్యాయము చేయు ధనికుల కంటే మూగ పశువుల వలె జీవితము గడుపు అమాయకు ప్రజలపై దైవ ప్రకోపము అధికమగుట చూచుందుము. అతివృష్టి, అనావృష్టి యొక్క కష్టములు బీద రైతులు ఎక్కువగా సహించుచుండవలసి వచ్చును. అన్యాయం చేయువారి కంటే అన్యాయం సహించువారికి అధిక పాపము కలుగుట దీనికి కారణము. పిరికివాడు క్రూరునికి తండ్రి వంటివాడు అని చెప్పెదరు. తనపై అధికారము చలాయించుటకు ఎవరో ఒకరిని చుట్టముగా పిలువబడుట పిరికితనములోని గుణము. గొర్రె మీద ఉన్న ఉన్ని ఏ గొల్లవాడు వదిలినా ఎవరో ఒకరు దానిని కోసివేయును. పిరికితనము, బలహీనము, అవిద్య స్వయముగా పెద్ద పాతకములు. ఇటువంటి పాతకములపై భౌతిక కోపము అధికముగా ఉండుటలో ఆశ్చర్యము లేదు. పిరికితనము పోగొట్టి వానిలోని స్వాభావిక చైతన్యము మేల్కొల్పి పాపరహితముగా చేయుటకు అదృశ్య శక్తి ద్వారా ఇటువంటి సంఘటనలు జరుగుట సంభవము. ఈ భౌతిక దుర్ఘటనలు సృష్టి దోషములు కాక మన దోషములే. అగ్నిలో కాల్చబడిన బంగారము వలె మనలను స్వచ్ఛముగా చేయుటకు ఈ కష్టములు మాటిమాటికి మనలను దయతలచి వచ్చుచుండును మరియు ప్రపంచమునకు గట్టి హెచ్చరికలు చేసి సామాజిక దోషము పెంచకుండునట్లు ఆదేశము ఇచ్చుచుండును. దైవిక, దైహిక, భౌతిక దుఃఖముల వివరణ పైన పేర్కొనబడిన పంక్తులలో ఇవ్వబడినది. ఎటువంటి పాపపుణ్యములకు ఫలము ఎంత సమయంలో లభించును అన్నది ఇప్పుడు మనము తెలుసుకుందుము. కర్మ యొక్క 3 శ్రేణులు. 3 రకములైన దుఃఖములు నిరూపించుటకు ముందు మనము 3 రకములైన కర్మలను తెలుసుకోవట అవసరము. 1 సంచితము, 2 ప్రారబ్ధము, 3 అగామి. ఈ 3 రకములైన కర్మలను ప్రోగు చేసుకొనుట మన సంస్కారముపై ఆధారపడి ఉండును. మనిషి యొక్క అంతశ్చైతన్యము నిష్పక్ష, నిర్మల, న్యాయశీల, వివేకమైన మరియు సత్యనిష్ఠుడైన న్యాయాధికారి వలె ప్రతి ఒక్క మంచి చెడు పనుల వివరణ
ముద్రించుచుండునని పాఠకులు మొదటి అధ్యాయంలో చదివియున్నారు. 1. సంచితము. రోజంతా మనము చేయు పనులు పరీక్షించుకొన్నచో అవి 3 శ్రేణులలో విభజించబడను. కొన్ని పనులు మనకు తెలియకుండా జరుగును. ఉదాహరణకు, చెడు నడత గల పేటలో లేదా సత్సంగములో ఉండుట వలన వాని ప్రభావం మనపై ఎంతో కొంత గుప్త రూపంలో ప్రభావము చూపును. ఈ ప్రభావం పడినప్పటికీ వాటిని మనము ఇష్టపూర్వకంగా స్వీకరించలేదు. అందువలన అవి తేలికై మరియు తక్కువ ప్రభావం కలిగినవై మన అంతఃచైతన్యములో ఏదో ఒక మూలపడి ఉండును. ఇటువంటి హీన సంస్కారములు కలిగించు వానిని సంచిత కర్మలని చెప్పబడును. ఏ పనులు వశములు లేక అణగద్రొక్కబడి అసహాయ పరిస్థితిలో చేయవలసి వచ్చునో, ఒకవేళ తన వశమైనచో ఇటువంటి పనులు ఎప్పటికీ చేయను అను భావము కలుగుచుండునో, అటువంటి నిస్సహాయతతో ఏ పనులు చేయబడునో మరియు మనస్సు దేనికి విరుద్ధముగా తిరుగుబాటు చేయుచుండునో, ఏ పని స్వభావ సిద్ధముగా స్వంతము చేసుకొనబడదో దాని యొక్క సంస్కారములు తేలికైన సంచిత కర్మల శ్రేణిలోకి వచ్చును. ఈ సంచిత కర్మల సంస్కారములు చాలా బలహీనముగా మరియు తేలికగా ఉండును. అందువలన అవి మనోభూమిలో ఏదో అజ్ఞాతమైన మూల ఇమిడి వేల సంవత్సరాల వరకు ఉండును. ఒకవేళ వాటికి బయటపడే ఏదైనా మంచి అవకాశము రాని యెడల అణగదొరకబడి ఉండును. కానీ ఒకవేళ అదే విధమైన చెడు కర్మ ఎప్పుడైనా తెలిసి స్వేచ్ఛగా ప్రత్యేకముగా మనసుతో చేసిన ఎడల మూల నుండిన సంచిత సంస్కారము కూడా మొత్తము పిలిచినట్లుగా బయటకు వచ్చును. మంచి గుర్రముల గుంపులో పడి కుంటి గుర్రము కూడా నడవగలుగును. అదే విధముగా అవి కూడా సమాధి నుండి బయటపడి జీవించినట్లుగాను, ఏ విధముగా పుచ్చిన విత్తనము కూడా మంచి భూమి మంచి వర్షము పొంది మొలకెత్తునో అదే విధముగా సంచిత సంస్కారములు సహాయము పొంది వాని ధైర్యము రెట్టింపగును. కానీ ఒకవేళ ఆ సంచిత సంస్కారములు నిరంతరము వ్యతిరేక స్వభావము కల బలమైన కర్మల సంస్కారముల వెంట ఉండిన ఎడల అవి నష్టమగును. వేడి ప్రదేశములో ఉంచబడిన కుండలో నీరు వేడి ప్రభావముచే చివరకు 1-2 నెలల్లో ఎండిపోవును. అదే విధముగా ఉత్తమ కర్మల సంస్కారములు పోగు చేస్తూ ఉండినచో చెడు సంస్కారములు వాని వేడిలో ఇగిరి నష్టమగును. తీర్థయాత్ర మొదలైన శుభకర్మల వలన ఎన్నో జన్మల పాపములు నష్టమగును అని ధర్మగ్రంథములచే చెప్పబడుచున్నవి. నిజముగా వాటి సంకేతము ఇటువంటి తక్కువ శక్తిగల సంచిత సంస్కారానికి సంబంధించినదే. మంచి మరియు చెడు 2 రకములైన సంచిత కర్మ సంస్కారములు అనుకూల పరిస్థితి పొంది ఫలదాయకమగును మరియు ప్రతికూల పరిస్థితిలో నశించును. 2. ప్రారబ్ధము. మానసిక కర్మలు స్వేచ్ఛాపూర్వకముగా తెలిసి తీవ్ర భావనలచే ప్రేరణ పొంది చేయబడుచుండును. ఈ కార్యములు విశేషమైన మనోయోగముతో చేయబడును. అందువలన వాటి సంస్కారము కూడా చాలా బలముగా అగును. హత్య, దోపిడీ, కృతజ్ఞత, దొంగతనము, వ్యభిచారము మొదలగు క్రూర కర్మలకు అంతఃకరణనందు తీవ్ర ప్రతిఘటన జరుగుచుండును. అటువంటి వ్యతిరేక తత్వమును బయటకు పంపుటకు ఆధ్యాత్మిక పవిత్రత నిరంతర ప్రయత్నము చేయుచు ఏదో ఒకరోజు వానిని వెలికి తీసి బయటకు పంపును. మన అంతశ్చైతన్యము నిష్పక్ష న్యాయాధికారి వలె మన యొక్క పనులు చూచుచుండును మరియు వాని ఎక్కువ తక్కువ పరిణామములను అనుసరించి శిక్షించు ఏర్పాటు చేయుచుండునని చెప్పియుంటిమి. ఎందువలననగా మానసిక దండన తమంటత తామే లోపల పూర్తి అవదు. దాని కొరకు ఇతర సాధనముల అవసరముండును. శిక్షా కార్యము పూర్తియగుటకు సూక్ష్మలోకము నుండి అదే విధమైన సంఘటనా క్రమమును ఏర్పరచుటకు మన యొక్క అంతశ్చైతన్యము ఒక వాతావరణము తయారు చేయును. ఇలా తయారు చేయుటకు ఒక్కొక్కసారి చాలా సమయము పట్టును. ఉదాహరణకు, మోస స్వభావం నిరోధించుటకు శోకరూపమైన దండన అవసరమగును. ఇప్పుడు మోసం ఏ స్థాయిలో ఉన్నది, దానిని ఏ స్థాయిలో గల శోకముతో పూర్తి చేయబడునో చూచెదము.
అంతశ్చైతన్యము అటువంటి పరిస్థితులు ఉత్పన్నము చేయుటయందు నిమగ్నమై ఉండును. అది శరీరములో పుత్రుడు జన్మించు తత్వమును తయారు చేయును. కర్మను అనుసరించి 10 సంవత్సరములు మాత్రమే జీవించగలిగిన ఆత్మను పుత్రుని శరీరములో గల ఆత్మను కలుపును. పుత్రుడు జన్మించిన 10 సంవత్సరాల తరువాత మన అంతఃప్రేరణ గుప్త రూపంలో పుత్రునిపై దౌర్జన్యము చేయును మరియు అతనికి జబ్బు వలన మరణించున్నట్టు చేసి శోకించుటకు గల పరిస్థితులు ఉత్పత్తి చేయును. ఇటువంటి పరిస్థితులు తయారు చేయుటలో కేవలము ఒంటరిగా జరుగక రెండవ పక్షము వలన కూడా కార్యము జరుగును. 2 చైతన్యములు తమ కొరకు అవకాశములు వెతుకుతూ చిరుగుచుండును మరియు ఎప్పుడు వాని కోరికలు కలియు జత దొరుకునో అప్పుడు ఒక సంఘటనకు ఆధారము ఏర్పడును. ఇటువంటి పనుల్లో చాలాసార్లు 1 అంతకంటే ఎక్కువ జన్మల సమయం పట్టును. కన్యకు వరుడు, వరుని కొరకు కన్యను వెతుకుట చాలా రోజుల వరకు జరుగుచుండును. 2 వైపులా రాజీ కుదిరినచో వివాహము చాలా త్వరగా జరుగును. ఇదే విధముగా తండ్రికి పుత్రశోకము, పుత్రునికి అల్పాయుష్ యొక్క సంయోగము ఎప్పుడు 2 విధములు సరిగా తయారగునో అప్పుడు అవి ఒకచోట కూర్చబడును. ఆఫ్రికాలో వెన్సెస్ అను పేరు గల ఒక 10 అడుగుల ఎత్తైన పొద ఉన్నది. దాని కొమ్మల నుండి దారము వంటి అంకురములు మొలకెత్తును. ఈ అంకురములు వాటిని స్పర్శించిన ఎడల అవి 2 తమలో తాము కలపబడి త్రాడువలే బలపడి ఒక్కటిగా తయారగును. 2వ అంకురము కలయిక లేనంత వరకు దారము పెరుగుచుండును మరియు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి మరొక దాన్ని కలియుట జరుగును. కొన్ని దారములు 4 లేక 6 అంగుళముల దూరములో, కొన్ని 4 అడుగుల దూరము తరువాత కలియుట సంభవించును. కర్మ ఫలితముల పరిస్థితి కూడా ఇదే విధముగా ఉండును. శారీరక దండన ఒక విధమైనది. ఉదాహరణకు విషము తినిన వెంటనే మరణించుట జరుగును. కానీ మానసిక దండన నిందాజనకమైనది. ఉదాహరణకు క్రూరత్వముచే ప్రేరణ పొంది ఎవరినైనా హత్య చేసినా ఒకవేళ అది బయటపడినచో రాజ్యము ద్వారా దండన విధింపబడుచుండును. ఒకవేళ హత్య చేసిన వాడు తన పనిని దాచుకున్నచో అతని అంతఃకరణము వెంటనే పాపమునకు శిక్ష విధించదు. కానీ ఆ రోజు నుండి వెన్సెస్ చెట్టు వలె అంకురములు వెదజల్లి హింసావృత్తిని అసహించుకొనుటకు, హింసలో ఏ దుఃఖముండునో ఆ అనుభవమును ఏ విధంగా చూపుదునా అని వెతుకుచుండును. ఎప్పుడైతే 2వ వైపు నుంచి కూడా సరి అయిన అంకురము లభించినచో అప్పుడు 2 తమలో తాము చుట్టుకొని ఒక నిర్ధారిత సంఘటనకు ఆధారమగుచుండును. పైన చెప్పబడిన కారణములతో అప్పుడప్పుడు అకస్మాత్తుగా సత్కర్మ చేస్తూ కూడా దుఃఖము పొందుట, చెడు పనులు చేసినా దుఃఖము లభింపుకుంటుట, దానికి తగిన అవసరము తయారు చేయుటలో ఆలస్యము జరుగుటయే కారణము. ఎవరో ఆత్మదర్శనము పొందిన యోగులు భవిష్యత్తులో కూడా నీకు ఇది జరుగునని చెప్పుదురు. నిజముగా అదే విధముగా జరుగును. మనిషి పరతంత్రుడు. ప్రారబ్ధములో ఏ విధంగా వ్రాయబడునో అదే విధముగా జరుగును. ఇటువంటి సమయములలో సందేహము కూడదు. ఆత్మదర్శులైన మహానుభావులు భవిష్యత్తు చెప్పుట మనిషి పరతంత్రత యొక్క కారణము కాదు. వారి ప్రారబ్ధ కర్మ ఇరువైపులా నెట్టుకొని వచ్చెను కనుక దానిని వదిలించుకొనుట కష్టము అని వారికి తెలిసియుండును. తమ సూక్ష్మ దృష్టి వలన ఆ పరిస్థితి చూసి దానిని బయటకు నెట్టెదరు. కేసు యొక్క ఫైలు చూసి అధికారి స్వభావం తెలిసి అధికారి యొక్క ఏజెంట్ ఏ రకమైన తీర్పు వచ్చునో అది చెప్పును. కానీ వాది, వాదము, సాక్ష్యము చెప్పువాడు, న్యాయవాది యొక్క గొప్పతనము ఏమీ లేదని కాదు. వీని ప్రారబ్ధములో ఏమి వ్రాయబడునో అదే చెప్పుటకు అర్థమేమనగా వీడు ఒక సమయములో ఇటువంటి పని చేసెను, దాని ఫలితం ఇప్పుడు జరుగుతున్నది. అదృష్టము, ఏర్పాటు అననవి 2 మాటలు కావు. అవి ఒక వస్తువుకున్నటువంటి 2 పేర్లు. కర్మ పరిపక్వము చెంది ఫలితము లభించిన దానిని అదృష్టము అందరు. పచ్చి మామిడి ఏర్పాటు మరియు పండిన మామిడి అదృష్టము. క్రొత్తగా చేయబడిన కర్మలు ఏర్పాట్లు. అవి ముందు ముందు అదృష్టములుగా మారును. ఇదే విధముగా పూర్వపు ఏర్పాట్లు ప్రస్తుత ఫలితములను కలుగజేసేటి సమయములో అదృష్టములని పిలువబడును. కర్మ దూడ వంటిది.
మరియు ప్రారబ్ధము ముసలి ఆవు వంటిది. సమయం యొక్క వ్యవధి వలన ఒక వస్తువునకు రెండు పేర్లు వచ్చెను. మానసిక పాపములకు ఫలితము ఏ విధంగా లభించునో మరియు దానికి ఆలస్యమగుట గల కారణములు పాఠకులకు ఇప్పుడు అర్థమై ఉండవచ్చును. నిత్యము ఆపదలు క్రమక్రమముగా ఏర్పాటు చేయబడి వచ్చుచుండును. కానీ ప్రజలు వానిని భగవంతుడు కోపించుట, భగవతేచ్ఛ, ప్రపంచము దుఃఖమయము మొదలైన శబ్దముల ద్వారా మనసును సంతోషపెట్టెదరు. యథార్థముగా ఈశ్వరుడు ఎవరి కొరకు కూడా దుఃఖమును శోకమును ఏర్పరదడు. కష్టములో పడవేయవలని కోరిక కూడా లేదు. మరియు ఈ ప్రపంచము దుఃఖమయము కాదు. సాలీడు తనంతట తానే గూడు నేయును, దానిలో స్వయముగా చిక్కుకొని కొట్టుకొనుచు విరేలాడుచుండును. మనస్సును అశుభమైన అధర్మమైన పాపిగా చేసి తమ కొరకు దుఃఖము ద్వంద్వములను ముళ్ళు నాటుకొనిదరు. అవి గుచ్చుకొనగానే ఏడ్చుట, అరచుట, ఇతరులపై దోషము నెట్టివేయుట చేయుదురు. ప్రారబ్ధము యొక్క ఫలితము అనుకోని విధముగా ఉండును. ఉదాహరణకి రోగము నుండి మృత్యువు, ఇల్లు కూలిపోవుట, ధనము పోగొట్టుకొనుట, జారిపడిన దెబ్బ తగులుట, అవయము పోగొట్టుకొనుట మొదలగునవి జరుగుననేటి విషయము మనకు స్పష్టముగా తెలుసుకొనవలెను. ఇతరుల ద్వారా తెలిసి ఇటువంటి కర్మలు చేయబడవు. ఎందుకంటే దానిలో రెండు స్వభావములున్నవి. ఒకటి, అపకారము చేయు వ్యక్తులకు బాధ ఉత్పన్నమైన ఎడల ఆ దుర్గణము మరింత అధికమగును. రెండవది, అపకారము చేయు వ్యక్తులు అదే చక్రములో చిక్కుకొనట జరుగును. తెలిసి వ్యక్తుల ద్వారా ఏ కర్మలు చేయబడుచున్నవో ఆ కర్మలు క్రొత్తవి, ఆకస్మిక పద్ధతిలో కష్టము వచ్చినవి ప్రారబ్ధం వలన అనుభవింపవలయును. 3. అగామి కర్మలు శారీరకమైనవి. వాటి ఫలితములు తరచుగా వెనువెంట లభించుచుండును. మత్తు పదార్థము సేవించిన వెంటనే ఉన్మాదము వచ్చును. విషము తినిన వెంటనే మృత్యువు వచ్చును. శరీరము జడ పదార్థములతో నిర్మితమైనది. భౌతిక పదార్థములు స్థూల ప్రధానమైనవి. వానిలో వెంటనే మార్పులు కలుగును. అగ్నితో చేయి కాలుట జరుగును. నియమ విరుద్ధముగా ఆహార వ్యవహారము చేసిన రోగము, దుర్బలత సంక్రమించుట ఆలస్యముగా జరుగును. వానిని శుద్ధి చేయుట కూడా శీఘ్రముగా జరుగును. కూలీవాడు కష్టపడగానే ప్రతిఫలముగా డబ్బులు లభించును. శారీరక కర్మల వెనుక ఏ విధమైన మానసిక బంధన లేకుండా కేవలము శరీరము ద్వారా శరీరము కొరకు చేయబడు కర్మలను అగామి అందురు. సంచిత కర్మల ఫలితము లభించుటలో సందిగ్ధము కలుగును. ఒకవేళ సమయము అనుకూలించిన ఎడల అవి ఫలితములను ఇచ్చును. లేనిచో వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొని నష్టమగును. ప్రారబ్ధ కర్మల ఫలితములు లభించుట నిశ్చయము కాని వాటికి అనుకూల పరిస్థితులు ప్రాప్తించుటకు కొంత సమయము పట్టును. ఈ సమయము ఎన్ని రోజులకు వచ్చును అనుదానికి నియమములేవీ లేవు. కానీ ఈ రోజుకి ఈ రోజే జరగవచ్చును, లేక కొన్ని జన్మల వ్యవధిలో కూడా జరగవచ్చును. హఠాత్తుగా సంభవించు దానిలో మనిషి యొక్క వశములో లేనివి ప్రారబ్ధ కర్మల ఫలితములుగను. పురుషార్థముల అవహేళంచే కలుగు అపజయములు ఎప్పటికీ ప్రారబ్ధ కర్మల ఫలితములని చెప్పబడవు. నిశ్చిత ఫలమునిచ్చు శారీరక కర్మ అగామియే అని చెప్పబడును. వీటి ఫలితములు లభించుటకు అధిక సమయం తీసుకొనబడదు. ఈ విధముగా 3 రకములైన కర్మలు మరియు వాటి ఫలితము లభించుటకు సంబంధించిన విషయములు పైన పేర్కొనబడినవి. కష్టముల స్వరూపము అప్రియమైనది. తాత్కాలికముగా దాని అనుభవము చేదుగా ఉండును. చివరకు జీవికి శుభకరమైనవి మరియు ఆనందదాయకమైనవి అని రుజువగును. వాని వలన దుర్గుణములు నిష్క్రమించుటకు సద్గుణముల యొక్క అభివృద్ధికి అసాధారణ సహాయము లభించును. ఆనంద స్వరూపమైన ఆత్మ ప్రకాశవంతమైన జీవనము మరియు సుఖమైన ప్రపంచములో కొంచెము కష్టములను రుచిచూచుట అను మార్పులు ప్రగతి పొందుటలో విఘ్నము రాకుండుట కొరకు ఏర్పరచబడినవి. గడియారములో తాళం చెవి త్రిపుట దాని నడక సరిచేయుటకు, అగ్ని యొక్క వేడి భోజనము వండుటకు, పెడల్ నడుపుట సైకిల్ సరిగా తిరుగుటకు చేయబడును.
కొంచెము కష్టము జీవితం యొక్క సుఖ అభివృద్ధులకు అవసరము. ప్రపంచంలో ఏ ఏ కష్టములు ఉన్నవో అవి ఇంతే మరియు ఈ విధమైనవే, కానీ జ్ఞాపకముంచుకోవాల్సిన విషయమేమనగా దుఃఖములు తక్కువ ఎక్కువలు మన అన్యాయ అధర్మ అనర్థముల ఫలితములు. ఆత్మ దుఃఖరూపమైనది కాదు, జీవితము కూడా దుఃఖమైనది కాదు, మరియు ఈ ప్రపంచము కూడా దుఃఖమయమైనది కాదు. మీరు దుఃఖములకు భయపడవద్దు, చలించవద్దు, వాటిని చూసి చింతించవద్దు మరియు కలత చెందవద్దు, కానీ వానిని సహించుటకు తయారగుము. కఠిన స్వభావము గల నిజమైన సహృదయ మిత్రుని వలె వానితో భుజములు కలుపుము. అతడు కఠినముగా మాట్లాడును, అప్రియమైన చర్చలు జరుపును, కానీ వెళ్ళునప్పుడు చాలా సరుకుల ఖజానాకు కానుకగా ఇచ్చును. వీరుడైన సిపాయి వలె గుండె తెరచి నుంచొని వచ్చే దుఃఖములను, రండి, నేను మిమ్మల్ని పుట్టించి తిని, నేను మిమ్మల్ని దరిచేర్చుకుందునని చెప్పుము. దురాచారము గల వేశ్యవలే మిమ్మల్ని జారిణీ పుత్రిన వలె దాగుకొను లేదా పారిపోయే వాని వలె కోరను. సతీ సాధ్వి యొక్క ధర్మపుత్రిని వలె నీవు నా ఒడిలో ఆనందముగా ఆడుకొనుము. నేను నిన్ను చూచి ఏడ్చు పిరికి వానిని కాదు, నపుంసకుడిని కాదు, నీ భారమును మోయుటకు భయపడు వాడును కాదు, స్వయముగా చేసిన కర్మల ఫలితమును అనుభవించకుండా దాగుకొను మిథ్యాచారిని కూడా కాదు. నేను సత్యము, శివము, సుందరమై ఉన్నాను. నా అజ్ఞానము యొక్క కురూపి మానసపుత్రుడా, రమ్ము, నా కుటీరములో నీకు కూడా స్థానమున్నది. నేను శూరవీరుడను, నిన్ను స్వీకరించుటకు ముఖము దాచుకొనను, మరియు నీ నుండి రక్షణకు ఎవరి సహాయమైనను కోరుచున్నాను. నీవు నా సాహసము పరీక్షించుటకు వచ్చితివి, నేను తయారుగా ఉన్నాను. చూడు, బాధపడక సాహసపూర్వకంగా నిన్ను స్వీకరించుటకు హృదయము తెరిచి నిలుచుంటిని. జాగ్రత్త, ఈ ప్రపంచము చెడ్డది, దుష్టమైనది, పాపి, దుఃఖమయము అని చెప్పవద్దు. ఇది భగవంతుని పుణ్యముల కృతి. దీని అణువునందు ఆయన నైపుణ్యము నింపెను, కనుక ఎప్పటికీ చెడుగా తయారవదు. సృష్టిని నిందించుట దాని కర్తను ఆపేక్షించుటయే యగును. ఈ పాత్ర చాలా చెడ్డగా తయారయ్యను, అనగా దీని అర్థము కుమ్మరిని అనర్హునిగా చెప్పుటయే. ప్రపంచము దుఃఖమయము అని మీరు చెప్పుచు అతని ప్రతిష్టకు భంగము కలిగించునంతటి పనికిరాని వారు కాదు. మీ తండ్రి ఈశ్వరుని పుణ్యభూమిలో దుఃఖము యొక్క ఒక్క అణువు కూడా ఉండదు. మన అజ్ఞానమే మన యొక్క దుఃఖము. రండి, మన లోపలనున్న సమస్తమైన చెడు ఆలోచనలు మరియు దుర్గుణములను కడిగి అంతఃకరణమును పవిత్రము చేసుకుందాము. దీని వలన దుఃఖ నివృత్తి చేసుకొని పరమపదము పొందేదము. మన ప్రపంచ నిర్మాతలము మనమే. ప్రపంచము ప్రాణము లేని వస్తువని ఒక దార్శనికుని అభిప్రాయము. దీనిని మనము ఎట్లు తయారు చేసేదమో అట్లే యగును. జీవుడే చైతన్యము మరియు కర్త. ప్రపంచము పదార్థము జడమైనది. చైతన్యుడైన కర్తకు జడ పదార్థమునకు తన కోరిక మరియు అవసరములనుసరించి ఉపయోగించుకుని యోగ్యత కలదు. కుమ్మరి తన ఎదుట నుంచిన మట్టి నుండి పాత్ర లేదా దీపమును తయారు చేయవచ్చును. కంసాలి తన ఎదుటనున్న బంగారమును కోరుకున్న ఆభరణముగా తయారు చేసుకొనవచ్చును. దర్జీ యొక్క చేతిలో సూది, బట్ట రెండూ ఉన్నవి. అతడు కోరుకున్న రీతిగా చొక్కా లేదా పైజామా తయారు చేయవచ్చును. సరిగా ప్రపంచములో ఇదే విధముగా మన ఎదుట సత్వ, రజ, తమ అనే 3 గుణముల యొక్క కలయిక ఉన్నది. ఎన్నుకొనువాడు తన ఇష్టానుసారము దాని నుండి ఏ వస్తువునైనా ఎన్నుకొనవచ్చును. తోటలో బురద, దుర్గంధము మరియు పూల సగంధము ఉన్నవి. పురుగులు బురదలో చొచ్చుకొని పోవును. ఈగలు దుర్గంధమును వెతికి బయటికి తీయును. తుమ్మెదలు సుగంధము కలిగిన పూలపై చేరును. ప్రతి వారికి తాము కోరుకున్న వస్తువు లభించును. గబ్బిలము మరియు గుడ్లగూబ రాత్రిలో కూడా ప్రకాశము వ్యాపింపచేయును. తేనెటీగలకు గడ్డి మధ్య తీపిదనము లభించును. పాముకు మంచు బిందువులో కూడా విషబుద్ధి కలిగించు పదార్థము ప్రాప్తించును. త్రిగుణములు కలిగిన ప్రకృతిలో 3 విధములైన వస్తువులున్నవి. ఈ దుకాణములో పులుపు, తీపి, ఉప్పు
3 రకములైనవి కొనవచ్చును. ఖరీదు చేయువాడు తన మనసునకిష్టమైన సామాను కొనుక్కొని తీసుకుపోవును. ఈ కోశాగారములో ఎటువంటి వస్తువునకు చోటు లేదు. ప్రతి వస్తువు గోదాములో నింపబడి ఉన్నది. తల్లి 6 రుచులు కలిగిన పదార్థము తయారు చేయును. పిల్లవాడు తన రుచిని అనుసరించి సంతోషముగా తినును. త్రిగుణములు కలిగిన ప్రకృతికి 2 దిక్కులున్నవి. ఒకటి మంచి, రెండవది చెడు. ఒకటి నలుపు, రెండవది తెలుపు. ఒకటి ధర్మము, రెండవది అధర్మము. ఒకటి సుఖము, రెండవది దుఃఖము. ఎన్నుకొనుటలో మనకి పూర్తి స్వాతంత్రం ఉన్నది. ప్రపంచం యొక్క అసలైన గౌరవము ఏమిటి అన్నది మనకు మొదటనే చెప్పబడినది. కానీ అది ఒక తత్వవేత్త యొక్క వ్యాఖ్య మాత్రమే. వ్యావహారిక దృష్టిలో ప్రతి వ్యక్తికి తనకంటూ వేరొక ప్రపంచం ఉన్నది. ఒక వ్యక్తి దొంగ అయినచో అతని మానసిక ఆకర్షణ వలన చాలామంది దొంగలతో మైత్రి కలుగును. జైలులో, సమాజములో, ఇంటిలో అంతటా అతనికి దొంగతనం యొక్క చర్య లభించును. ఇంటిలోని వారు అతనితో దొంగతనము గురించి మాట్లాడెదరు. తల్లి చెడు చెప్పినచో భార్య మంచి చెప్పును. ఒకరు దొంగతనము సమర్థించినచో మరొకరు దానికి విరోధి. ఇంటి బయట పరిస్థితులు కలిసినప్పుడు అతని వృత్తి అయిన దొంగతనము గురించి మంచి చెడు సంభాషణ జరుగును. తన అనుచరులైన దొంగలతో కలిసిన అదే దొంగతనము గురించి మాట్లాడెదరు. జైలులో కూడా దొంగలు సవతి సోదరుల వలె కలిసి కూర్చునెదరు మరియు వారికి ప్రియమైన విషయములు మాట్లాడెదరు. ఈ విధముగా ఆ దొంగకు ఈ ప్రపంచమంతా ఉన్నతమైనటువంటి దొంగతనముపై నాట్యము చేయుచూ కనబడును. అంతేకాక అతనికి దొంగతనమే గొప్ప పనిగా కనపడును. మిగిలిన విషయముల వైపు అతని ధ్యాస తక్కువగా ఉండును, అనగా మిగిలిన పనులను ఉపేక్షించును. ఇదే విధముగా వ్యభిచారి అయిన వ్యక్తి దృష్టిలో స్త్రీలందరూ వేశ్యలు, వ్యభిచారిణులు, చెడు నడత కలవారుగా కనిపించెదరు. ఆ విధమైన పుస్తకములు, చిత్రములు అతని వద్ద ప్రోగు చేయబడును. స్నేహితులు, సహచరులు ఆ విధమైన వారే లభింతురు. అతని బుద్ధిలో ఆ కోరికలకు సంబంధించినవే మెదలుచుండును. మత్తు పదార్థములు సేవించువారు తమ స్వభావమును అనుసరించి స్నేహితులను కూడగట్టుకొని మరొక ప్రపంచమును తయారు చేయుదురు. ఒకే వ్యక్తి చాలామంది ప్రజలకు చాలా రకములుగా కనిపించును. తల్లి ప్రేమ పొందువానిగా, తండ్రి ఆజ్ఞననుసరించు పుత్రునిగా, గురువునకు యోగ్యమైన శిష్యునిగా, స్నేహితునికి ఉల్లాసపూరితమైన అనుచరునిగా, భార్యకు ప్రాణవల్లభునిగా, పుత్రునికి తండ్రిగా, శత్రువుకు వధించుటకు యోగ్యునిగా, గుర్రమునకు స్వారీ చేయువానిగా, పెంపుడు చిలుకకు తనను ఖైదులో ఉంచు జైలరుగా కనిపించను. నల్లులు, చిన్న ఈగలు రుచిగల రక్తము తయారు చేయు ప్రదేశముగా అనుకొను. ఒకవేళ ఈ మొత్తము సంబంధీకులు తల్లి, తండ్రి, గురువు, మిత్రుడు, భార్య, పుత్రుడు, శత్రువు, దుకాణదారుడు, నౌకరు, గుర్రము, చిలుక, చిన్న ఈగ, నల్లి మొదలైన వాని మానసిక భావనల చిత్రములు మీకు చూపించిన అవి ఒకదానినొకటి కలవని భావనలై ఉండుటను మీరు చూచెదరు. వీనిలో ఏ ఒక్క భావన కూడా ఆ వ్యక్తి యొక్క అసలైన పూర్తి రూపము ప్రకటించున్నదిగా లేదు. ఎవరికి అతని వలన ఎంత మరియు ఎటువంటి పని ఉండునో వారు అతని గురించి ఆ విధముగానే ఊహింతురు. తమాషా ఏమనగా మనిషి స్వయముగా కూడా తన గురించి అదే విధమైన కల్పన చేసుకొనును. నేను వేశ్యను, లక్షాధికారిని, వృద్ధుడను, పుత్రహీనును, కురూపిని, గౌరవింపదగిన వాడిని, దుఃఖితుడను, చెడు నడతగల వారి మధ్య ఉన్నాను మొదలైన నానా విధములైన కల్పనలు చేయును. ఆ కల్పనలో ప్రజలు మత్తులో మునిగిన వాని వలె కొట్టుకొందురు. నేను ఏమిటి అనే ఈ మర్మమును ఒకవేళ ఏ దినమైనా అర్థము చేసుకొనిచో తన పట్ల తనకు కలిగిన దోషపూరితమైన ఆలోచన ఏ విధముగా ఏర్పరచుకొన్నాడో అర్థమగును. ప్రజలు ఈ విధముగా తమ తమ భావుకతాపూర్ణమైన మనసుతో గాని గుర్రముల పైకెక్కి సత్యమునకు చాలా ఎత్తుగా ఆకాశములో ఎగురుచుండురు. అదే మత్తులో కొందరు మత్తు పదార్థము సేవించిన కొందరు ఎదుటనున్న గోడను నిందించుతూ తమ తల కొట్టుకొందురు. మరికొందరు కుక్కను తమ బాహువులలో నుంచుకొని ప్రియురాలిని చూచిన ఆనందము పొందెదరు. మనము అజ్ఞానమనే మత్తులో నిర్దించుచున్నాము. కొందరికి భవనమున కలవచ్చును, కొందరు భయంకరమైన
దుస్వప్నమును చూచి భయభీతులగుదురు. కొందరు పేకమేడలు కట్టుకొందురు. మరొకనికి వివాహము జరుగుచుండును. కొందరు పిచ్చివానిగా, ధనవంతునిగా లేదా చక్రవర్తిగా డంబములు పలుకుచుందురు. ఈ పాత్రలన్నీ తమ పద్ధతిలో ఊహించు విచిత్రమూర్తులు. అన్నీ తమను తెలివిగలవానిగా చెప్పుకొనును. మీరు ఎప్పుడైనా పిచ్చాసుపత్రి చుచ్చుటకు వెళ్ళి ఎక్కువ సమయం అక్కడ బంధించబడిన బుద్ధిమంతుల మాటలు వినినచో తేలికగా ప్రపంచంలో ఉండు ప్రజల స్వప్నంతో పోల్చవచ్చును. అవి వారు ప్రపంచము గురించి నిద్రించు సమయంలో ఊహించుకొనుచుందురు. మనుష్యుల నానా రకములైన దుఃఖములలో ఏడ్చుచు నానా విధములైన సుఖములను ఊహించుట మనము చూచెదము. ప్రపంచము చాలా చెడ్డది, రోజులు చాలా చెడ్డవి. నమ్మకమైన యుగము గడిచినది. నలువైపులా అపనమ్మకము, అవిశ్వాసము వ్యాపించినది. ప్రజలందరూ మోసగాళ్ళు, ధర్మము భూమి నుండి వెడలిపోయినది అని ఇటువంటి మాటలు ఏ మనిషి మాటిమాటికి వర్ణించునో అతడు స్వయముగా మోసగాడు, అవిశ్వాసం కలవాడని గ్రహించవలెను. అతడు కోరిన వస్తువులు అతని చుట్టూ ప్రోగు చేయబడి ఉండినా వాని సహాయముతో సరి అయిన కల్పనా చిత్రము అతని మనసులో ముద్రింపబడును. ఏ వ్యక్తి అయినా ప్రపంచంలో కొంచెము కూడా పని లేదు, నిరుద్యోగము ప్రబలినది, ఉద్యోగ వృత్తి లేకుండా పోయెను, మంచి పనులు దొరుకుటలేదు అనినచో అయోగ్యత అతని ముఖముపై స్పష్టముగా ఉన్నదని, ఎక్కడికి వెళ్ళినా అక్కడి దర్పములో అతని ముఖమే కనిపించునని అర్థము చేసుకొనవలెను. ఎవరికి ప్రపంచములో స్వార్థము, కపటము, అహంకారము, దుఃఖము, కలుషితము, దుర్గణము అసహ్యముగా కనబడును అతని అంతర్యములో కూడా ఈ గుణములు కలవని అర్థము చేసుకొనవలెను. ప్రపంచము పొడవు వెడల్పు గల స్ఫటికాకృతిలో గల గాజు వలె మెరియుచున్న దర్పణము. ఇందులో తమ ముఖము ఉన్నదన్నట్లుగా కనపడను. ఏ వ్యక్తి ఎటువంటి వాడో అతని కొరకు త్రిగుణాత్మకమైన సృష్టిలో నుండి అదే విధమైన తత్వము బయటపడి ఎదుటకు వచ్చును. క్రోధము కలవానికి ఎవరో ఒకరు కలిగించేవారు దొరుకుతురు. అసహ్యపడువానికి ఏదో ఒక అసహ్యకరమైన వస్తువు లభించును. అన్యాయము చేయు మనుషునకు అందరూ చాలా కఠినమైన, అసభ్యమైన మరియు దండనార్హులుగా కనిపించెదరు. మనిషి తన మనోభావనలను ఇతరులపై నెట్టుట, తనకున్న భావనలను ఎదుటున్న వారికున్నట్లు ఊహించుట జరుగును. సాధువులు కాని స్త్రీల దగ్గరుండుట జరగదు. విద్యాభ్యాసము చేయువారికి మంచి జ్ఞానం లభించుట, జిజ్ఞాసువుల జ్ఞానమనే దాహము తీరుట జరుగును. సత్యయుగము నాటి ఆత్మలు ప్రతియుగములో ఉండుటయే కాక వాని దగ్గర ఎల్లప్పుడూ సత్యయుగము విరాజిల్లుచునే ఉండును. ప్రపంచము పాలచే కడగబడినది అని కాక మీ యొక్క దృష్టి దోషము వలన దానిని చెడుగా తలంచుచున్నారు. మేము ఈ విధముగా చెప్పుటకు గల కారణం వెనుక చెప్పబడిన పంక్తులలో ప్రపంచము త్రిగుణాత్మకమైనదని మాటిమాటికి వల్లించబడినది. ప్రతి వస్తువు 3 గుణములచే తయారైనది. దానిలో తమ కంటే తక్కువ తరగతి వారు, తమతో సమానమైన తరగతి వారు, తమ కంటే ఎక్కువ తరగతి వారు ఉందురు. సత్వగుణము కలిగిన విద్యార్థులు మీకంటే ఎక్కువ తరగతి వారు, రజోగుణము గలవారు మీతో సమానమైన తరగతిలో ఉన్నవారు, తమోగుణము వారు వెనుకబడిన తరగతి వారు. దోపిడీ చేసేవానికంటే దొంగలో ఉదారత కలిగియుండు అంశము ఎక్కువ. దొంగ మరియు దోపిడి దొంగ ఇద్దరికంటే శ్రమజీవి, అతనికంటే బ్రాహ్మణుడు, అతనికంటే సాధువు గొప్పవాడు. దోపిడీ చేయువానికంటే సాధువు చాలా గొప్పవాడు. కానీ సాధువు కంటే దోపిడీ చేయువాడు ఎంత తక్కువో, ముక్తి నొందిన ఆత్మల కంటే సాధువు అంత తక్కువవాడు. దోపిడీ చేయువాడు అందరికంటే హీనమైనవాడు, కానీ సర్పము కంటే అధికుడు. సర్పము తన ఆడు సర్పము పట్ల మాత్రమే ఉదారత చూపును. దోపిడి దొంగ తన కుటుంబంలోని అందరి పట్ల ఉదారతను చూపును. దొంగ తన పరిచయము కల వారి దగ్గర దొంగతనము చేయడు. బ్రాహ్మణుడు తన జాతి వారికి సోము జరగవలెనని తలంపు కలవాడై ఉండును. సాధువు మానవ మాతులందరి పట్ల ఉదారతను చూపును. జీవన్ముక్తులకు మనిషి లేదా చీమ మధ్య కొంచెము కూడా భేదము కనపడదు. అతడు సర్వత్రా ఒకే ఆత్మను వీక్షించును. దీని తాత్పర్యమేమనగా పరమపదము పొందుటకు ముందు ప్రతి ఒక ప్రాణి అసంపూర్ణమైనదే.
వానిలో నీచ స్వభావము ఎంతో కొంత ఉండును. ఏ రోజైతే మొత్తము నీచత్వము సమాప్తమగునో ఆ రోజు ఉన్నత శిఖరము చేరుకొని అంతిమ లక్ష్యమును పొందగలుగును. సృష్టిలోని ప్రతి ప్రాణి ఈరోజు ప్రస్తుత స్వరూపములో అసంపూర్ణమైనది. మొత్తం మీద దోషము కంటే మంచి గుణము ఎక్కువనుటలో సందేహము లేదు. అధర్మము కంటే ధర్మం ఎక్కువగా ఉన్నదనుటలో సందేహము లేదు. చీకటి చాలా ఉన్నది, కానీ వెలుతురు ఇంకా ఎక్కువగా ఉన్నది. ప్రపంచంలో ఉండువారు చాలామంది హీనమైన స్వభావం కలవారు, కానీ వారికంటే మంచి స్వభావం కలవారు ఎక్కువగా ఉన్నారు. మనము ఆ మంచి మీదే దృష్టిని ఉంచవలెను. మంచి నుండి ఆనందము పొందవలెను. మంచిని పెంచవలెను. పగలు మనము మేలుకొనేదము, వెలుతురులో పనిచేసేదము, వెలుతురులో ఉండుట ఇష్టపడేదము. రాత్రి చీకటి పడగానే కండ్లు మూసుకొని నిద్రించదము. ఎవరైనా రాత్రివేళ పని చేయవలనన్నా దీపం వెలిగించుకుందురు. మనము ఈ వెలుతురులో పనిచేయుట, చీకటిలో నిద్రించు ప్రవృత్తులు ప్రపంచము పట్ల మనము ఏ విధముగా వ్యవహరించవలననేది నేర్పును. ఏ మనిషిలో ఏ సద్గుణము ఉన్నదో దానిని వెతుకుము, మరియు వారితో సంబంధము ఏర్పరచుకొనుము. దానిలో ఆనందించుము, దానిని ప్రోత్సహించుము. వాని దోషము చూడుము, కానీ దానిలో చిక్కుకొనవద్దు. ప్రపంచము నలుపు తెలుపు రెండు దిక్కుల సమన్వయమని మహర్షి దత్తాత్రేయుని కథ తెలుసుకున్న వారికి, అప్పటి వరకు విచారంతో దుఃఖించిన వారికి స్పష్టమయ్యను. వారు నలుపు అజ్ఞానము నుండి దృష్టి మరల్చి తెలుపుపై దృష్టి నుంచగా వారికి అన్ని జీవులు గౌరవముగా ఉపదేశించు వారి వలె పవిత్రముగా కనపడెను. వారు 24 మంది గురువులను తయారు చేసుకొనెను. వారిలో కుక్క, పిల్లి, నక్క, సాలీడు, ఈగ, గ్రద్ద, కాకి మొదలైన జీవులు కూడా కలవు. ఏ ప్రాణి అసహ్యకరమైనది కాదని ఆయనకు అర్థమయ్యెను. అందరిలో గొప్పదైన ఆత్మ ఉన్నదని, అది తన గొప్పతనము కొరకై ముందుకు పోవుచుండునని. ఎప్పుడైతే మన దృష్టి ఈ గుణములను స్వీకరించుచున్నదిగా తయారవునో అప్పుడు దృష్టి తన వేదికను మార్చుకొనును. దోషమున్న స్థానములో గుణము, చెడు స్థానమున మంచి, దుఃఖమున్న స్థానములో సుఖము వచ్చును. చాలా చెడ్డ ప్రపంచము చాలా మంచిదిగా తయారవును. మర్రి విత్తనములో మహావృక్షము దాగున్నది. దాగుడు మూతల ఆటలో దొంగ తలుపు వెనుక నుంచి కొంచెము అశ్రద్ధ వలన దొరుకును. వేటగాడు ఒక కర్ర నుంచుకొనును. దానిలో ఒక వైపు త్రాడు పచ్చగా, రెండవ వైపు తాడు నీలముగా ఉండును. ఈ రంధ్రములలో తాడు లాగిన ఎడల పచ్చగా బయటకు వచ్చును, మరొక వైపు నీలముగా ఉండును. త్రాడు ఏ విధముగా రంగు మార్చబడినది అని ప్రజలు ఆశ్చర్యపొందుదురు. కానీ ఆ కర్ర యొక్క పాడైపోయిన భాగములో త్రాడు ఒక భాగము చిక్కుకొనట వలన ఈ మార్పు జరుగుచుండును. ప్రపంచము కొందరికి చెడుగా, కొందరికి మంచిగా నుండుటకు మన దృష్టి లోపల ఉన్న చిక్కుయే కారణము. మనము మన దృష్టిని మార్చుకునుటయే ఈ చిక్కు పరిష్కరించుకుని రహస్యము. మన పూర్వపు ఊహల వలను పెరికి విసిరివేయవలెను. వివిధ రకములైన చిక్కులు నిండిన వలలు మన బుద్ధిలో నేయబడినవి. వానిని పెరికి ఒక మూల వేయవద్దు. మీ మూడవ నేత్రము అనగా జ్ఞాననేత్రము తెరిచి పాత ప్రపంచమును నష్టపరచుము. ప్రస్తుత కలయుగము ప్రళయపు పొరలలో పడిపోయినది అనుకుని సత్యయుగమును మీ మనోలోకములో స్వయంగా రచించుము. మీరు ప్రపంచమునందరి చీకటి అనగా తమో గుణమును చూచుట ఆపి ప్రకాశమును అనగా సత్వగుణమును చూడుడు. అప్పుడు ఈ ప్రపంచము గౌరవపూర్ణముగా కనపడటే కాక ఒకరోజు స్వర్గముగా తయారొగట మనము చూచెదము. నిన్న తమకు తమ పుత్రుడు ఆజ్ఞను ధిక్కరించువానిగా, భార్య కఠినాత్మరాలుగా, సోదరుడు ప్రాణము తీయు ప్రయత్నంలోనున్నట్లు స్నేహితుడు కపటిగా ఉండును. మీరు దృష్టి మార్చుకొనిన వెంటనే వారు మారెదరు. కారణమేమనగా ఎంత విరోధము కనపడునో వాస్తవముగా అందులో 100వ భాగమే అభిప్రాయ భేదముండును. మిగిలినది కల్పన అనడి రంగు పూసి పెంచబడును. పుత్రుడు సరళ స్వభావము లేక ఏదైనా వేరే కారణం వలన తమరు చెప్పినది అంగీకరించపోవచ్చును. అతడు నన్ను అవమానించుచున్నాడని మీరు అనుకొందురు. అవమానమనే ఆలోచన రాగానే కోపం వచ్చును.
కోపం వెంట మనలో నిద్రించిన మనోవికారములు మేల్కొనును. అవి మేలుకొనిన వెంటనే ఒక భయంకరమైన తామసికమైన మానసిక చిత్రము తయారగును. ఉదాహరణకు, మనసులో భయము ఉత్పన్నమవగానే పొదలో నుండి ఒక పెద్ద పెద్ద దంతములు గల ఎర్రని కన్నులు గల నల్లని భయంకరమైన భూతము ఉత్పన్నమగును. అదే విధముగా క్రోధము కారణముగానే మేల్కొనిన మనోవికారముల యొక్క రాక్షస మానసిక చిత్రము పుత్రుని దేహంలో నుండి పొదలలోని భూతము వలె బయల్పడును. తెలిసి తెలిసి ఆజ్ఞ ధిక్కరించవలనే ఇది పాపమని, దీని వలన తండ్రి కోపించునని ఏ పుత్రుడు కోరుకొనడు. తండ్రి కోపంతో గర్జించెను, అసహించుకొనెను, దండించుటకు సంసిద్ధుడయ్యను, మరియు తన దురదృష్టమును కన్నీరు కార్చెను. బడబాగ్ని వలె మారిపోయాను. నేను నిర్దోషిని. ఆటలకు వెళ్ళుటయందు దృష్టి ఉంచి తండ్రికి గ్లాసులో నీరు ఇచ్చుట మర్చిపోతిని లేదా ఉపేక్షించి తిని. ఇంత చిన్న విషయమునకు ఇంత క్రోధము చూపుట, హద్దులు పెట్టుట, దండించుట అనుచితమని పుత్రుడు ఆలోచించెను. అనుచితమని ఆలోచించినప్పుడు కుమారునికి క్రోధము వచ్చును. అప్పుడు కూడా అదే విధముగా తన మనోవికారం వలన విచ్చేచితుడై తండ్రి యొక్క సరళ హృదయంలో దుష్టత్వము, మూర్ఖత్వము, క్రూరత్వము ఇంకా ఎన్నో దుర్గుణములను ఆరోపించును. అప్పుడు అది కూడా ఒకే విధమైన భూతమును ఉత్పత్తి చేయును. ఇద్దరిలో కఠినత్వము పెరుగును. ఆ మనోభూతములు తమలో తాము ఊహించుకొని నువ్వు గింజను మహావృక్షము వలె తయారు చేయును. కల్పనాభూతము చిన్న దోషమును పెద్ద పర్వతం వలె తయారు చేయును. దానివలన ఒకరికొకరు పరమశత్రువులు, ప్రాణము తీయువారుగా తయారగుదురు. ఇద్దరు విరోధుల మధ్య సయోధ్యత కుదర్చవలసిన సందర్భమున మాకు అనుభవంలోకి వచ్చిన విషయములు అనేకమున్నవి. ఇద్దరు శత్రువులను మిత్రులుగా చేయవలసి వచ్చెను. ఇద్దరి మధ్య విరోధము ఎందుకు ప్రారంభమైనది అని విచారించగా వాస్తవముగా కారణము స్వల్పమైనది. కానీ దాని వెనుక తమ తమ కల్పనలు పెంచుకొనిరి. మాట యొక్క పట్టింపు పెరిగినది. ఒకవేళ ఒకరినొకరు అర్థము చేసుకొనుటకు ప్రయత్నము చేసినా, ఇద్దరు తమ తమ భావములు ప్రకటించినా, లేక ఒకరు మరొకరి కోరిక, స్వభావము, మనసు యొక్క ఉదారతను తెలుసుకొనినా, వారిద్దరి మధ్య ఉన్న ఒత్తిడి, కలహము 99 వంతులు తగ్గిపోయి ఒక్క భాగం మాత్రమే ఉండును. క్లేశము, కలహము యొక్క నిజమైన కారణము చాలా తక్కువ. మిరప చాలా తీక్షణముగా ఉండును మరియు దానిని సహించలేము, కానీ స్వల్పముగానున్న రుచికరముగా ఉండును. నీచమైన యోనుల నుండి ఉద్ధరింపబడి మనుష్య జాతి రూపములో తల్లి గర్భము నుండి క్రొత్తగా వచ్చిన బాలుడు చాలా అసంపూర్ణుడు. ఇతనిలో మానవ సమాజమునకు అనుకూలమైన అన్ని అర్హతలు ఆరంభములో ఉండవు. ఇతడు పగలు నిద్రించును, రాత్రి యందు మేల్కొనును, బట్టలపై మలమూత్రములు విసర్జించును. ఆకలి అన్న సాధారణ అవసరము పూర్తి చేసుకొనుటకు ఇల్లు మారుమ్రోగునట్లు ఏడ్చి కేకలు వేయును. దీనివలన ఉపద్రవము తప్పక తయారగును. ఏ తల్లి ప్రసవము ఆందోళనలతో జరుగునో ఆ ఇల్లు ఈ ఉత్తాపములతో నిండి ఉండును. తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి ఈ నవజాత శిశువుల ఉపద్రవమునకు భయపడి ఇల్లు వదిలివేయుదురా? ఉదార హృదయములకు ఈ ఉపద్రవము ఒక మంచి మనోరంజన సాధనము మరియు రోజు గడుపుటకు సహాయకారి అన్నది సత్యము. ఆత్మ వికాసము కొరకు ఇతరుల అభివృద్ధికి ప్రయత్నము చేయుట ప్రతి ఉన్నతమైన ఆత్మ యొక్క కర్తవ్యము. పడిపోయిన వారిని లేపి ముందుకు పోవుటకు ప్రోత్సహించవలెను. సమాజంలోనున్న తమో గుణము గురించి భయపడు అవసరము లేదు. వారి ఉపద్రవమును సరిచేయుచు తనను దృఢముగా చేసుకొనుటకు ఆత్మోన్నతి కోరు ఆత్మ యొక్క కర్తవ్యము. దుష్టత్వము పెరగనీయకుండుట, మనిషిలో పాశవిక లక్షణములు కలియకుండా ప్రయత్నము చేయుచుండుట అవసరము. పాలు చెడిపోకుండుటకు తెలివిగల అంగడివాడు ఈగల నుండి పాలను రక్షించును. సమాజములోని పాపపు ప్రవృత్తులు పెరగనీయకుండా ఉంచవలెనని కర్మ కౌశలము చెప్పుచున్నది. ఈ వ్యతిరేక కర్మ చేయుటకు చాలా తెలివితేటల అవసరమున్నది. ఈ మార్గమున నడుచుట కత్తి అంచువలే పొదునైనది. నిజముగా ఇదే యోగమనబడును. చెడు తలపుతో నిండియున్న ఈ ప్రపంచములో మీ కర్తవ్యము ఏమై ఉండవలెను?
ఈ ప్రశ్నకు సమాధానము సూర్య భగవానుడు మనకు ఇస్తున్నాడు. ఆయన ప్రకాశము వెదజల్లును, చీకటి దాని అంతటా అదే పారిపోవును. మేఘములు వర్షించిన గ్రీష్మతాపము దాని అంతటా అదే చల్లబడిపోవును. భోజనము చేసిన ఎడల ఆకలి తీరిపోవును. ఆరోగ్య నియమములు పాటించిన బలహీనత దూరమగును. జ్ఞానము పొందిన ఎడల అజ్ఞానము నిష్క్రమించును. ప్రపంచములోని చెడును తొలగించుట కొరకు మంచిని ప్రసరింపచేయుటయే సరైన మార్గము. అధర్మము పోగొట్టకు ధర్మము ప్రచారము చేయవలెను. ప్రజల మనస్సులలో ఆరోగ్య నియమముల యొక్క గొప్పతనమును హత్తుకొనున్నట్లు చేయుటే రోగ నివారణకు నిజమైన ఉపాయము. జబ్బు చేసినప్పుడు మందు ఇచ్చుట సరైనదే, కానీ సమాజములో రోగము లేకుండా చేయుటలో వైద్యశాల అసమర్థురాలైనది. దండనీతి అనున్నది వైద్యశాలల పనిని పూర్తి చేయును. అది తాత్కాలిక అవసరమనుసరించి పరిచర్య చేయును, కానీ మూల కారణములను నిరోధించుట దండనీతి ద్వారా సాధ్యపడదు. అది శస్త్రచికిత్స చేయుట అనున్నది వైద్యుడి యొక్క ఒకే ఒక సాధనమైన అతడు కసాయిగా చెప్పబడును. గాయమును మాన్పు వైద్యుడు గొప్పవాడు. గాయములోని చీమును తీయుట కొరకు కోసిన దాని వలన గాయము మరింత పెరిగి ఆ చికిత్స అనేది మూర్ఖత్వం వలన లోతుగా ఉన్న ఎముకను కుళ్ళింపచేయును మరియు రోగికి ప్రాణాపాయము కలిగినట్లు చేసిన ఆ వైద్యము వలన ఏమి ప్రయోజనము? మీరు సరళమైన మార్గమును ఎంచుకొనుడు. కలహించుట, ప్రతి విషయములో కలుగజేసుకునే కుళ్ళు ఆలోచనలను వదిలి దానము, స్నేహము, బాగుచేయు మార్గమును అవలంబింపుము. ప్రేమ నిండిన మాట కఠినమైన దెబ్బ కంటే శ్రేష్టమైనది అని ఒక ఆచార్యులు చెప్పిరి. ప్రతి మనిషి తనలో ఎంతో కొంత సాత్వికతను కలిగి ఉండును. మీరు మీ సాత్వికతను స్పృశించి వానిలోని సుషుప్తిని వదిలించి చైతన్యమును జాగృతము చేయండి. ఏ వ్యక్తిలో ఎన్ని సత్వగుణ అంశములున్నవో వాటిని అర్థము చేసుకొని వానిని అనుసరించి అవి పెరుగుటకు ప్రయత్నం చేయండి. చీకటిలో కొట్టుకొనక ప్రకాశమును వ్యాపింపచేయండి. అధర్మమును పెరుగుట చూసి నిరాశపడక ధర్మ ప్రచారణకు ప్రయత్నం చేయండి. మంచిని పెంచుటయే చెడును పోగొట్టుటకు ఒక మంచి పద్ధతి. సీసాలో నుండి గాలిని పోగొట్టి నీరు నింపు విధముగా మీరు కోరుకున్నది జరుగును. సీసాలోని గాలిని పోగొట్టి దాని స్థానములో ఏమీ నింపకపోయినచో మీ ప్రయత్నము వ్యర్థమగును. ఒకసారి గాలి వెడలగొట్టినా మరలా వచ్చి చేరుచుండును. బండి ఆగు ప్రదేశమునందు గుంట ఉండుటకు ఇష్టపడకపోయినచో దానిని లాగి ముందుకు పోవునట్లు చేసిన మీ కోరిక పూర్తియగును. మీరు బండిని గుంటలో నుండి తొలగించుట కోరుకొని దానిని ముందుకు లాగుటకు ఇష్టపడకపోయినా కొన్ని క్షణములు చక్రములు పైకి లేపి కొంతసేపైనా సంతోషించుము. కానీ దీని వలన పని జరగదు. ఎంతసేపు చక్రములు పైకి లేపి ఉంచబడనో అంతసేపు ఆ ప్రదేశము ఖాళీగా ఉండును. కానీ వాటి వదిలిన వెంటనే మరలా ఆ ప్రదేశంలో పడిపోవును. ప్రపంచములోని ఏ దోషములు పోగొట్టవలెనన్నా మీరు వాటి వ్యతిరేక గుణములు వ్యాపింపచేయవలెను. మీరు మురికిని ప్రోగు చేయు పనిని ఎందుకు ఇష్టపడెదరు? ఆ పని ఇతరులకు వదిలి మీరు అత్తరు సువాసనలు వెదజల్లేటి పనిని తీసుకొనండి. సమాజములో చనిపోయిన పశువుల చర్మము చీల్చుట కూడా అవసరమే, కానీ మీరు ప్రొఫెసర్గా తయారుటకు ఇష్టపడండి. నేను చర్మమును చీల్చకపోయినచో ఆ పని ఎవరు చేయుదురు అని ఆలోచించవద్దు. ప్రకృతి యొక్క సామ్రాజ్యములో ఆ రకమైన పనిని చేయుటకు అనేక ప్రాణులున్నవని విశ్వాసముంచండి. అపరాధులకు దండన విధించుటకు స్వాభావికముగా అవసరము కంటే ఎక్కువ మంది కలరు. బాలుడు ఎవరినైనా విసిగించినా అతని చెంప మీద దెబ్బ కొట్టగలవారు కలరు, కానీ వాడికి ఉచితముగా పాలు బట్టలు ఇవ్వగలవారు ఎక్కడ లభించెదరు? దెబ్బ కొట్టు పనిని ఇతరులను చేయనివ్వండి. దెబ్బకు జవాబు బుద్ధులతో ఇచ్చుటలో ప్రకృతి చాలా నేర్పరి. బాలునికి పాలు ఇచ్చి స్వయముగా చలిలో చిక్కుకున్న అతన్ని చలి నుండి రక్షించు తల్లి యొక్క పవిత్ర స్థానము మీరు తీసుకొనండి. మీకు లభించిన తత్వజ్ఞానము పండితుడు ఆచార్యుని వలె పాఠశాలలోని చిన్న చిన్న విద్యార్థులకు బోధించినట్లు పంచిపెట్టండి. ప్రజలు మీకు దుఃఖములు కలిగించుట, తిరస్కరించుట, మీ గొప్పతనము అర్థము చేసుకొనుట, మిమ్మలను మూర్ఖులుగా లెక్కించుట మరియు విరోధులుగా మారి మార్గములో అకారణముగా బాధలు కలిగించుట జరగవచ్చును. కానీ వాని గురించి కొంచెము కూడా చింతించుట,
విచలితుడగుట వద్దు. ఎందువలననగా వారి సంఖ్య అక్షరాల చాలా తక్కువ. కొద్దిమంది మీ సత్ప్రయత్నం వల్ల లాభం పొందితే కొంతమంది మీకు విరోధులగుదురు. ఈ విరోధులు మీ కొరకు భగవంతుడు ప్రసాదించిన వారే. వారి నుండి స్వయంగా రక్షించుకొనుటకు, తప్పులు దిద్దుకొనుటకు అవకాశం లభించును. అంతేకాక సంఘర్షణ వల్ల వచ్చు శక్తి వలన ఇంకా చురుకుగా ముందుకు వెళ్ళగలరు. ప్రపంచము నిస్సారమైనది, అందువలన వైరాగ్యమునకు యోగ్యమైనది. కానీ ఆత్మోన్నతి కొరకు కర్తవ్య పాలన యందు ఈ వైరాగ్యము అడ్డురాదని మీకు అర్థమై ఉండును. వైరాగ్యమును పొందినప్పుడే మనము అభివృద్ధి మార్గములో తీవ్రముగా ముందుకు వెళ్ళగలుగుదమనుట సత్యము. ఒకవేళ ప్రపంచంలో సుఖము లేకపోయినచో స్వాతంత్రము, శుద్ధమైన బుద్ధి మరియు ఆనందమైన ఆత్మ ఇక్కడకు వచ్చుటకు ఎప్పటికీ తయారుగా ఉండదు. సుఖము యొక్క లోపమే దుఃఖము. దుఃఖమనగా వేరే ఏమీ లేదు. రాజమార్గమును వదిలి ముళ్ళ పొదలలో తిరుగుట దుఃఖము. దుఃఖము, వైరము, క్లేశము, కలహము యొక్క అధికాంశ భాగములు కాల్పనికమైనవి. ఇతరులు మనము ఊహించినంత చెడ్డవారు కాదు. మనము మన బుద్ధిని శుద్ధి చేసిన ఎడల కళ్ళ మీద ఉన్న రంగుల కళ్ళజోడు తీసిన ప్రపంచం యొక్క నిజస్వరూపము కనబడును. మంచివారికి మంచిగా, చెడ్డవారికి చెడ్డగా అద్దము వలె నుండును. మన దృష్టి మంచినే చూసి స్నేహపూర్వకముగా వ్యవహరించిన మొత్తము ప్రపంచము తన ప్రేమను మనపై కృమ్మరించును. అంతరిక్ష లోకముల నుండి ముక్తి పొందిన ఆత్మల అవిరళ ప్రేమ రసధారలను కురిపించును. చలువ కళ్ళజోడు ధరించిన జ్యేష్ఠమాసపు మధ్యాహ్నపు టెండ చల్లగా ఉండునట్లు సుఖభావన చేయగానే ప్రపంచములోని ఒక్కొక్క క్షణము తమ సుఖశాంతులలోని భాగము మనకు వదులుచూ వెళ్ళుచుండును. విషము కలిగిన పురుగునకు విషము, హంస కొరకు ముత్యాల ఖజానా ఈ ప్రపంచంలో నిండి ఉన్నది. అట్లే మీ కొరకు కూడా ఆ వస్తువులు తయారుగానున్నవి. ప్రపంచము దుఃఖమయముగా, పాపి అన్యాయము చేయుదానిగా ఊహించిన మనోభూతము ఆ రూపంలోనే ఎదురుగా వచ్చును. సుఖమయము అనుకునినప్పుడు ఆనందము నిండిన ఫకీరు వలె ఎండు రొట్టెలు తిని కూడా చక్రవర్తిగా గల ఆనందము పొందును. దుఃఖము మరియు పాపము కొంత ప్రపంచంలో ఉన్నది, కానీ దుఃఖము సహించుటకు యోగ్యమైనది. సుఖము యొక్క మహత్యము వెదకు కొనవలసి ఉన్నది. పాపమన్నది ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రధాన సాధనము. పరీక్షించు ఏర్పాటు లేని ఎడల పండితుడు మూర్ఖునిలో భేదమేమీ ఉండదు. సృష్టి జడమైన కారణం వలన మనకు సుఖదుఖముల కారణము చెప్పబడదు అని పై పంక్తుల సహాయం వలన పాఠకులు తెలుసుకొనుటకు వీలగును. ప్రతి వ్యక్తి కురీపి లేదా సుందర ముఖమును ఉన్నదున్నట్లుగా చూచుటకు అద్దము వలె సహకరించును. ప్రపంచము కల్పన మాత్రమే అని తత్వశాస్త్రం యొక్క పై వ్యాఖ్యలలో అంతర్గతముగా దాగి ఉన్న మర్మము ఇదే. ప్రతి వ్యక్తి తన కల్పనను అనుసరించి ప్రపంచమును అర్థము చేసుకొనును. చాలామంది అందులు ఒక ఏనుగును తాకిరి. తోకను తాకినవాడు దానిని పాము వలె, కాలును తాకినవాడు స్తంభం వలె, పొట్టను తాకినవాడు పర్వతం వలె అనుకునిరి. ప్రపంచమును కూడా ఏ విధముగానే తన దగ్గరున్న ప్రదేశమును చూసి నిర్ధారణ చేయవచ్చును. మీరు మీ చుట్టుపక్కల పవిత్రత, ప్రేమ, సోదరత్వము, ఉదారత, స్నేహము, దయ, మంచి గుణములు గల వాతావరణం తయారు చేసిన ప్రక్కవారు తమ చెడ్డ మరియు దుఃఖదాయి అయిన కల్పనలను అనుసరించి ఈ ప్రపంచము చెడ్డ మరియు కష్టప్రధానమైనదని అనుకున్నప్పటికీ మీకు ఈ ప్రపంచము నందనవనము వలె, స్వర్గము కంటే ఉన్నతమైన సోపానము వలె ఆనందదాయకముగా తయారుగునని చెప్పవచ్చును. పాపమే దుఃఖ కారణము కాదు. సాధారణంగా దుఃఖము పట్ల అందరూ అయిష్టమును చూపెదరు. తమ పనులకు ఫలితముగా లేక భగవంతుని కోపము వలన దుఃఖములు వచ్చునని ప్రజలు అనుకొందురు. కానీ ఈ విషయము పూర్తిగా సత్యము కాదు. దుఃఖములకు ఒక కారణము పాపము అనుట సరి అయినదే, కానీ సమస్త దుఃఖములు పాపము వలన వచ్చుననుట సరికాదు. ఈశ్వరుని కృప కారణముగా పూర్వ సంచితములైన పుణ్యముల తపశ్చర్య వలన దుఃఖములు వచ్చుచుండుట కూడా జరుగుచుండును. భగవంతునికి ఏ ప్రాణి పట్ల అయినా దయ కలిగి
తన శరణములోనికి తీసుకొనివలెనన్న శుభమార్గమున ఉంచవలెనన్నచో అతనిని భవబంధముల నుండి దుష్ప్రవృత్తుల నుండి రక్షించుట కొరకు ఇటువంటి దుఃఖము కలిగించు అవసరములు ఉత్పన్నమగుచుండును. వాటి దెబ్బలు తిని మనిషి తన తప్పు తెలుసుకొని మత్తు వదలి జాగృతుడగును. సాధారణమైన కోరికను కూడా వదలలేనటువంటి లోభము, సాంసారిక మోహము, మమత మరియు విషయవాసనల రుచి ఉండును. జీవితము వంటి అమూల్య వస్తువు యొక్క ఉపయోగము శ్రేష్టమైన పనులను చేయవలెనన్న ఆలోచన రెండవ క్షణములో లోభము కలుగు పరిస్థితులు సంభవించును. వీని కారణముగా సరళమైన ఆలోచనలు ఎగిరిపోయి మనిషి ఎక్కడికక్కడ తుచ్చమైన పరిస్థితిలో పడుట జరుగును. ఈ విధమైన బురద నుండి వెలికి తీయుటకు భగవంతుడు తమ భక్తులను దెబ్బ కొట్టి నిద్రించు వారిని మేలుకొల్పినట్లు చాలా తీవ్రమైన బాధ కలిగించును. ఈ దెబ్బ లేక తీవ్రమైన బాధ మనకు దుఃఖము వలె అనిపించును. మృత్యువు సమీపమునకు తీసుకొని వెళ్ళు జబ్బు, స్వజనులలో పరమ ప్రియమైన వారి మృత్యువు, అసాధారణమైన దెబ్బ, దుర్ఘటన, విశ్వసనీయమైన మిత్రుని ద్వారా అవమానము లేదా కృతజ్ఞత వంటి మనస్సును బాధించు సంఘటనలు జరుగుచుండును. వాటిని బలవత్తరమైన దెబ్బ వలన మనిషి ఉక్కిరి బిక్కిరి అయ్యి మరలా సర్దుకొని తన తప్పును దిద్దుకొనుచు చెడు త్రోవను వదిలి మంచి మార్గమును అనుసరించును. ఒక మార్గదర్శకుని వలె మనిషిని ఉత్తమ మార్గమునకు తీసుకువెళ్ళుట కొరకు పూర్వ సంచిత శుభ సంస్కారముల కారణముగా దుఃఖములు వచ్చును. కానీ పాపము వైపు అతని ప్రవృత్తి వెళ్ళుచుండినా ఆ శుభ సంస్కారములు వీటిని తమ మీద ఆక్రమణ చేయుటకు వచ్చువానిగా తలంచి తమను రక్షించుకొనుటకు పూర్తి ప్రయత్నము చేయను. ఏ మనిషి అయినా పాపకార్యము చేయుటకు వెడలుచుండిన మార్గములో విజయము లభించకుండా అంతరాయములు ఈ శుభ సంస్కారముల కారణముగా కలుగును. అతడు పాపము నుండి రక్షింపబడును. దొంగతనము చేయుటకు వెళ్ళినప్పుడు దారిలో పడి కాలు విరిగి తన దుష్కర్మ పూర్తి కానిచో పూర్వ సంచిత శుభ సంస్కారము పుణ్యఫలము కారణం వలన ఆ విధముగా జరిగినదని అర్థము చేసుకొనవలెను. ధర్మము చేయుటలో, కర్తవ్య ధర్మము పాలించుటలో అసాధారణ కష్టములు సహించవలసి వచ్చును. లోటుపాటులను ఎదుర్కొనవలసి వచ్చును. ఇంతేకాక దుష్మాత్ములైన ప్రజలు తమ పాపపూరితములైన స్వార్థములకు విఘాతములు కలుగుట చూసి ధర్మసేవకు వ్యతిరేకులగుదురు. నానా రకములైన కష్టములను పెట్టెదరు. ఈ విధమైన కష్టములు సత్పురుషులు అడుగడుగునకు సహింపవలసి వచ్చును. ఈ సంచిత పుణ్యము యొక్క తపశ్చర్య యొక్క సత్యత్వ పరీక్షలో నిలిచి బంగారముతో సమానముగా మెరియింపజేయునవి ఈ దుఃఖములు. నిస్సందేహముగా కొన్ని దుఃఖములు పాపముల పరిణామ స్వరూపముగా కలుగును. కానీ భగవంతుని కృప వలన, పూర్వ సంచిత శుభ సంస్కారముల వలన, ధర్మసేవ యొక్క తపశ్చర్య వలన కూడా లభించుననుట నిశ్చయము. ఈ విధముగా మన పైన ఏవైనా ఆపదలు వచ్చినచో కేవలము మేము పాపులము, అభాగ్యులము, ఈశ్వరుడు కోపించిన వారము అని ఆలోచించవద్దు. ఆ కష్టము ఏదో మంచి మనకి అందించుటకు వచ్చినదని, ఏదో లాభము దాగి ఉన్నదని మన అల్పమైన బుద్ధి ఈరోజు సరిగా గుర్తించలేకపోవచ్చును. కొందరు అవినీతి, అత్యాచారములు చేసి ఎవరో ఒక నిర్దోషి అయిన వ్యక్తిని బాధించెదరు. శోషిత, పీడిత మరియు అన్యాయములకు బలి అయిన ఎవరో వ్యక్తి దుఃఖము పొందును. అత్యాచారి భవిష్యత్తులో దానిని దండన అనుభవించును. కానీ ఈ సమయంలో నిర్దోషి కష్టమును అనుభవించవలసి వచ్చును. ఇటువంటి సంఘటనలో దుఃఖము పొందే వ్యక్తి కర్మ ఫలితమని చెప్పబడదు. చదువు అభ్యసించినప్పుడు విద్యార్థి తగినంత కష్టపడును. తల్లి పిల్లలను పెంచుటకు కష్టపడును. తపస్వి లేక సాధువు పురుషులు లోక కళ్యాణముకు, ఆత్మోన్నతి కొరకు నానా విధములైన దుఃఖమును పొందును. ఈ విధముగా స్వేచ్ఛగా స్వీకరించు కష్టము మరియు బాధ్యత పూర్తి చేయుటలో వచ్చు కష్టములు, సంఘర్షణలు మొదలగు వానిని దుష్కర్మల ఫలితమని చెప్పబడదు. ఆనందము అనుభవించు ప్రతివారు పూర్వజన్మలో ధర్మాత్ములు,
కష్టములు అనుభవించు ప్రతి వ్యక్తి పూర్వజన్మ పాపి అని చెప్పుట ఉచితము కాదు. ఇటువంటి భావన అనుచితము మరియు భ్రమపూర్ణము. ఈ భ్రమ ఆధారముగా ఏ వ్యక్తి తనను చెడుగా అనుకొనుట, ఆత్మగ్లాని పొంది తనను నీచుడని లేదా నిందితుడని అనుకొనేది అవసరము లేదు. కర్మ మార్గము లోతైనది. దానిని మనము సరిగా తెలుసుకొనలేము. కేవలము పరమాత్మకు మాత్రమే తెలియను. మనము మన కర్తవ్యము మరియు బాధ్యతను పూర్తి చేయుట కొరకు ప్రతి క్షణము ప్రయత్నశీలురము మరియు జాగరూకులమై ఉండవలే. సుఖదుఖములను ధైర్యముగా స్వీకరించవలెను. మనిషి యొక్క బాధ్యత తన కర్తవ్య ధర్మమును పాలించుటే. జయాపజయములు లేదా సుఖదుఖములకు అనేక కారణములుండును. వాని గురించి సరిగా ఎవరికీ తెలియదు.